भगत सिंह के जीवन से यहाँ से शुरू करना चाहता हूँ। సోదరులు భగత్ సింగ్ గారి యొక్క జీవితాన్ని నేను ఇక్కడి నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నాను. यदि आप भाई भगत सिंह के मन में परमेश्वर के प्रेम को देखना चाहते हैं, మరి సోదరులు భగత్ సింగ్ గారి యొక్క హృదయంలో దేవుని ఎడల ఉన్న ప్రేమను గాని మీరు చూడాలనేటట్లయితే कई 100 प्रकार के उदाहरण हैं, అన్ని ఎన్నో వందల కొలది ఉదాహరణలు ఉంటూ ఉన్నాయి. लेकिन जिसका अनुसरण करने के लिए हम प्रोत्साहन पाते हैं, అయితే దాన్ని మనం అనుసరించడానికి ప్రోత్సాహాన్ని పొందుకుంటాం. बहुत साल पहले की बात है, అనేక సంవత్సరాల క్రితం సంగతి. मेरी मिसेस ने अपने पिताजी से एक बार प्रश्न पूछी थी। మరి నా యొక్క భార్య తన తండ్రి గారిని ఒకసారి ఈ ప్రశ్న అడిగినది. पिताजी, जब कॉन्वोकेशंस और यूथ कैंप्स आते हैं तो सुबह से लेकर देर रात तक काम करते करते हम बहुत थक जाते हैं. మరి యవనస్తుల కుడికలు మరి పరిశుద్ధ సమాజ కుడికలు వచ్చినప్పుడు ఉదయకాలం మొదలుకొని ఎంతో రాత్రి ఎంత వరకు పనిచేసి మేము ఎంతో అలసిపోతాం. क्या बिना बाइबल पढ़े हम सो सकते हैं? మరి బైబిల్ చదవకుండా మేము అలా అలసిపోయి పడుకోవచ్చా? भाई एडी विलियम्स ने उसका हाँ या ना में उत्तर नहीं दिए. మరి సోదరులు ఎడ్డి విలియమ్స్ గారు అవును గాని కాదని గాని దానికి జవాబు ఇవ్వలేదు గాని एक उदाहरण उसने दिया. ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. पहली बार भाई भगत सिंह ने अपना फॉरेन मिनिस्ट्री कैंसिल करके इंडिया में आ गए. మొదటిసారిగా మరి సౌదల్ భగత్ సింగ్ గారు ఆ విదేశీ పరిచరణ అంతా ముగించుకొని భారతదేశానికి వచ్చినారు. जब वो बहुत ही ज्यादा बीमार पड़ गए थे, उन्होंने कहा टेक मी टू माय होम. ఆయన మరి ఎంతో అనారోగ్య పాలైనప్పుడు మా యొక్క మరి ఇంటికి తీసుకొని పోండి, मुझे अपने घर लेकर जाओ. నన్ను నా ఇంటికి తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. सीएमसी वेल्लोर में उनको एडमिट किए. మరి సిఎంసి వెల్లూరులో ఆయన్ని చేర్పించారు. लगभग 1.5 महीने तक वो अस्पताल में थे. మరి దాదాపుగా నెలన్నర ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. और उन दिनों में उनका जो गार्ड, मतलब एक प्रकार से वॉचमैन कहिए, वो भाई एडी विलियम्स थे. మరి ఆ యొక్క దినాలలో మరి ఆ సోదరుడు భగత్ సింగ్ అంకుల్ గారిని చూచుకోవటానికి ఉన్న వ్యక్తిగా సోదరుడు ఎడ్డి విలియమ్స్ అంకుల్ గారు ఉన్నారు. सारी दुनिया रुकी हुई थी, ये समाचार के लिए शायद प्रभु उनको लेकर चले जाएंगे. మరి బహుశా మరి ప్రభు వారు ఆయన్ని తీసుకుని వెళ్ళిపోతారేమో అని లోకమంతా అనుకుంటూ ఉండినారు. इतना वो बीमार थे. అంతగా ఆయన అనారోగ్య పాలైనారు. उन्हीं दिनों में इंग्लैंड से भाई ए.जे. फ्लैक उनको मिलने के लिए भी आए थे. ఆ యొక్క దినాల్లోనే ఇంగ్లాండ్ నుంచి సోదరులు ఏ.జే. ఫ్లాగ్ గారు ఆయన కలుసుకోవడానికి కూడా వచ్చారు. और 1.5 महीने के बाद నెలన్నర తర్వాత उनको सीएमसी से डिस्चार्ज मिला. మరి ఆయన సిఎంసి ఆ వెల్లూరు ఆసుపత్రి నుంచి పంపించారు. यहोवा शम्मा चेन्नई पहुंचे మరి జెహోషామా చెన్నైకి చేరుకున్నారు. और वो अपने कमरे में थे. మరి ఇప్పుడు ఆయన్ను తన గదిలోకి తీసుకుని వెళ్లారు. भाई एडी विलियम्स भी बहुत थके हुए हैं. మరి సోదరులు ఎడ్డి విలియమ్స్ గారు అప్పటికే ఎంతో అలసిపోయి ఉన్నారు. और भोजन वगैरह सब होने के बाद మరి భోజనం అంతా అయిన తర్వాత वो बाहर कुर्सी पर बैठे बैठे सो गए. మరి ఆ కుర్చీ మీద అలసిపోయిన కారణం చేత కుర్చీలను కూర్చొని నిద్రపోయారు. अचानक उनकी नींद जाग उठी మరి అకస్మాత్తుగా సోదరులు ఎడ్డి విలియమ్స్ అంకుల్ గారి యొక్క నిద్ర నుంచి ఆయన మెలకు వచ్చింది. और उन्होंने टाइम देखा. అప్పుడు చూస్తే టైం చూశారు. रात का 1 बज गया. మరి రాత్రి 1 గంట అయింది. डर के मारे वो भाई भगत सिंह के रूम की तरफ दौड़ कर गए. మరి భయం పడి పరిగెత్తుకుంటూ సోదరులు భగత్ సింగ్ అంకుల్ గారి యొక్క గది వద్దకు వెళ్లారు. वो बोलता, जो दृश्य मैंने देखा ఏ యొక్క దృశ్యాన్ని అయితే నేను చూశాను मैं जीवन भर भूल नहीं सकता. నా జీవితాంతం కూడా మర్చిపోలేను. कैसे थे मालूम वालों? ఏ రీతిగా ఉన్నదో తెలుసా? बाइबल उनके उनके बेड पर है और नीचे जमीन में घुटना टेके हुए हैं और बाइबल पढ़ रहे हैं. మరి ఆ రీతిగా పడక మీద మరి ఆ లైట్ వేసున్నది, బైబిల్ తెరిచున్నది. ఆ పడక మీద పక్కనే క్రింద మోకరించి ఆయన బైబిల్ చదువుతూ ఉన్నారు. 1.5 महीने तक उनको नीचे उतरने नहीं दिए. నెలన్నర ఆయన కిందకి కూడా దిగనివ్వలేదు. पहला मौका मिला. ఆయనకి మొదటిసారిగా అవకాశం अपने దొరికింది. घर वापस आ गए हैं. తన ఇంటికి తిరిగి వచ్చినాడు. उसका प्रेम देखिए. ఆయన ప్రేమను చూడండి. जिसने 100 से ज्यादा बार बाइबल पढ़ लिया. మరి ఆయన బైబిల్ గ్రంథాన్ని అంతా 100 సార్లు కంటే ఎక్కువ చదివేసినాడు. बिस्तर पर बैठकर नहीं. ఏదో మంచం మీద కూర్చొని కాదు. वो मरने वाला व्यक्ति जब अपने घर पहुंचा, घुटने पर टेक कर बाइबल खोलकर बाइबल पढ़ रहा है. మరి మరణాన్ని దాటి అనగా మరణం అంచుల యుద్ధకు వెళ్ళిన వ్యక్తి బాగుపడి మరలా తన ఇంటికి వచ్చినప్పుడు మోకరించి మరలా మోకాళ్ళ మీద బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు. Through this one beautiful example we can understand the love he had for God. మరి ఆ యొక్క ఒక్క ఉదాహరణ ద్వారా మనం చెప్పవచ్చు మరి దేవుని విషయంలో ఆయన ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడో. और ये प्रेम ने क्या किया? ఆ ప్రేమ ద్వారా ఆ ప్రేమను బట్టి ఆయన ఏం చేయగలిగినాడు? रोमियो की पत्री రోమిలికి రాసిన పత్రిక 10 अध्याय 10వ అధ్యాయము 17 वचन. 17వ వచనం. Romans chapter 10 and verse 17. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. So then faith cometh by hearing and hearing by the word of God. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. उस वचन के प्रति उनका इतना बड़ा प्रेम था
क्या हम बोल सकते हैं कि उस वचन के द्वारा उनके हृदय में प्रभु के लिए विश्वास बढ़ता चला गया? మరి ఆ వాక్యం అంటే ఆయనకి ఎంత ప్రేమ అంటే ఆ వాక్యాన్ని ఆ రీతిగా ప్రేమించడంతో తన హృదయంలో ఆ విశ్వాసం అనేది పెరుగుతూ పెరుగుతూ వెళ్ళినది. नोट करिए, మీరు ఈ మాటను గుర్తుపెట్టుకోండి. the love for the word made him a man of great faith. वचन के लिए जो प्रेम उनके मन में था, उसके कारण वो विश्वास का एक महापुरुष बन गए. ప్రియులరా, దేవుని వాక్యం ఎడల ఆయనకున్న ప్రేమను బట్టి ఆయన విశ్వాసములో మహావీరుడైనాడు. प्रभु दया करे. దేవుడు దయ చూపించిన గాక. यदि हम प्रभु के आगमन के लिए तैयार हो रहे हैं, దేవుని యొక్క రాకడ కొరకే గాని మనం సిద్ధపడుతూ ఉన్నట్లయితే, प्रभु यीशु मसीह खुद पूछ रहे हैं. మరి స్వయంగా ప్రభుని యేసుక్రీస్తు వారు అడుగుతూ ఉంటున్నారు. लूका का 18 अध्याय లూకాసు వార్త 18వ అధ్యాయము 8 वचन में, 8వ వచనంలో, जब मनुष्य का पुत्र आएगा तो क्या वो पृथ्वी पर विश्वास को पाएगा? మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినప్పుడు భూమి మీద ఆయన విశ్వాసమును కనుగొనునా? Let me tell you very honestly, ఎంతో నిజాయితీతో ఈ మాట చెప్పనివ్వండి. without a genuine love for the word of God, there is no way you can be a strong man in faith. వాక్యం ఎడల మరి నిజమైన ప్రేమ లేకుండా నువ్వు విశ్వాసములు ఏమాత్రం బలవంతుడు కాలేవు. और यदि वो बलवंत विश्वास नहीं है, అలా బలమైన విశ్వాసంగా నీకు లేకపోతే, पहला यूहन्ना 5:4 में लिखा है, మొదటి యోహాను 5వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినది, जो हमारे अंदर है మన ఎవరైతే మన లోపల ఉన్నారో वो बहुत बड़ा बलवान है. ఆయన ఎంతో బలవంతుడు. हमने हृदय को वचन से भर लिया, మనము మన హృదయాన్ని వాక్యంతో నింపుకుంటే विश्वास मजबूत हो गया. విశ్వాసము బలపడుతుంది. ये वही विश्वास है जो संसार पर जय पाता है. అదే విశ్వాసం ద్వారా మనం ఈ లోకాన్ని జయించే వారంగా ఉంటాం. अब भाई भक्त सिंह के विश्वास को देखिए. సోదరు భక్తి అంకుల్ గారి యొక్క విశ్వాసాన్ని చూడండి. विश्वास 3 दर्जे के हैं. విశ్వాసము 3 దర్జాలుగా ఉంటుంది. मेरी समझ के अनुसार నా యొక్క గ్రహింపును బట్టి विश्वास का सबसे ऊंचा दर्जा A क्लास फेथ, మరి ఈ విశ్వాసంలో అత్యున్నతమైన మరి దర్జా salvation of souls. అది ఆత్మల రక్షణ. सर, विश्वास का दूसरा दर्जा, మరి విశ్వాసం యొక్క రెండవ దశ, उसको B क्लास फेथ हम बोल सकते हैं. దాన్ని బి క్లాస్ మరి విశ్వాసం అని చెప్పవచ్చు. healing of our sicknesses. మన అనారోగ్యం నుంచి మనకి స్వస్థత. C क्लास फेथ, 3వ తరగతి విశ్వాసము. उसको कह सकते हैं. और हमारा मॉनिटरी या मनी रिक्वायरमेंट्स, మన యొక్క అవసరతలు, మన డబ్బు అవసరత, వాటి విషయంలో ఉండే విశ్వాసం. पैसों की जो आवश्यकता है డబ్బుల యొక్క అవసరత बहुत छोटी बात है. అది చాలా చిన్న సంగతి. उससे थोड़ा बड़ा దానికంటే ఇంకా మించి हमारे शरीर में रोगों की चंगाई, మన శరీరమందు మనకు స్వస్థత, और उससे भी बड़ा దానికంటే మించి सबसे ऊंचे दर्जे का विश्वास, మరి అత్యుత్తమైన విశ్వాసం ఏమైంటున్నదంటే ये है पापों की क्षमा का. పాప క్షమాపణ. आप सुनिए भाई भक्त सिंह के जीवन में इस विश्वास को उसने कैसे प्रकट किया. ఈ యొక్క విశ్వాసాన్ని సౌల్ భక్సింగ్ అంకుల్ గారు తన యొక్క జీవితంలో ఏ రీతిగా వెల్లడిపరిచినాడో చూడండి. एक बार एक रात को एक बहन आई उनके पास, మరి ఒక రాత్రి ఒక సహోదరి ఆయన వద్దకు వచ్చినది. रो रो कर कहने लगी, ఆమె ఏడుస్తూ చెప్పినది, भाई जी मेरी इकलौती बेटी है, वो घर छोड़कर भाग गई है. మరి సహోదరుడా, నాకు ఒకే ఒక్క కుమార్తె ఉండినది, ఆమె ఇల్లు విడిచిపెట్టి పారిపోయింది. भाई भक्त सिंह को अच्छा नहीं लगा, మరి సౌల్ భక్సింగ్ గారికి మంచిగా అనిపించలేదు. थोड़ा गुस्सा भी आया. మరి కొంత కోపం కూడా వచ్చింది. बहन को उसने कुछ प्रॉमिस दिया, మరి సహోదరికి కొన్ని వాగ్దానాలు ఇచ్చినాడు. थोड़ा प्रार्थना करके भेज दिया. ప్రార్థన చేసి పంపించి వేసినారు. रात को जब वो खुद प्रार्थना करके सो रहे थे, మరి రాత్రి స్వయంగా ఆయన ప్రార్థన చేసుకొని పడుకున్నప్పుడు अचानक पवित्र आत्मा परमेश्वर उनको कायल किया. మరి అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని గుచ్చినాడు. इतनी आसानी से तू कैसे सो रहा है? ఇంత తేలిగ్గా నువ్వు ఎట్లా నిద్రపోతున్నావు? यदि वो तेरी बेटी होती, ఒకవేళ ఆమె నీ కుమార్తె అయినట్లయితే क्या तू इतनी आराम से सो जाता? ఇంత నెమ్మదిగా నువ్వు పడుకుంటావా? आत्मा ने कायल किया. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆ రీతిగా గుచ్చినాడు. तुरंत उसने घुटना टेका వెంటనే ఆయన మోకరించారు. और उस समय से वो सुबह तक प्रार्थना करने लगा. ఆ సమయం మొదలుకొని ఉదయ కాలం వరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. He prayed for that girl as if he was praying for his own prodigal daughter. ఆ తప్పిపోయిన కుమార్తె వలె, తన సొంత కుమార్తె వలె ఆ కుమార్తె కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉండినాడు. सुबह 6 बजे उनकी माँ आई. మరి ఉదయకాలం 6 గంటలకి ఆమె యొక్క తల్లి వచ్చింది. भाई जी बहुत बहुत धन्यवाद आपके प्रार्थना के लिए, मेरी बेटी वापस आई है. సహోదరుడా, నీ ప్రార్థనలకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను, ఎందుకంటే నా కుమార్తె తిరిగి వచ్చినది. What a wonderful example of faith. ప్రియులరా, విశ్వాసమున కొరకైన ఎంత మంచి మాదిరి ఉదాహరణ ఇది. पुलिस के पास नहीं गया, పోలీసు ఎద్దుకు వెళ్ళలేదు, ढूंढने के लिए नहीं गया, వెతకటానికి వెళ్ళలేదు, लेकिन वो प्रभु के पास रो रो कर वेदना से प्रार्थना किया. అయితే ప్రభు యొద్ద మరి
ఏడుస్తూ మరి రోదనతో ఆయన ప్రార్థన చేసినారు. हाजिरा ने ऐसा प्रार्थना की, హాగరు కూడా అదే రీతిగా ప్రార్థన చేసిందండి. हे प्रभु जी, मैं अपने बेटे की मृत्यु को नहीं देखना चाहती. మరి ఓ ప్రభువా, నా కుమారుని యొక్క మరణాన్ని నేనేమాత్రం చూడలేను. प्रभु ने उसकी आंखें खोल दिया, మరి ప్రభువారు ఆమె యొక్క కన్నులు తెరవజేసినాడు. उसने कुएं को देखा, మరి అప్పుడు నీటి ఊటను అక్కడ చూచింది. उसका प्राण बच गया. ఆ యొక్క పిల్లవాని ప్రాణం బ్రతికినది. प्रिय भाइयों बहनों, ప్రియ సోదరి సోదరులారా, ये आत्माओं के विश्वास के लिए, आत्माओं के उद्धार के लिए आप हमारे मन के अंदर ये जो विश्वास होना चाहिए, क्या सचमुच में वो है हमारे जवान बच्चों के लिए, हमारे जवान लोगों के लिए? మన ఆత్మల రక్షణ విషయంలో, మరి ప్రాముఖ్యంగా మన యవనస్తులు మరి వారి యొక్క రక్షణ విషయంలో ఇలాంటి భారము, ఇలాంటి విశ్వాసము మనం కలిగి ఉన్నామా? May the Lord give us such faith అలాంటి to pray for our young people and for their salvation. మన యొక్క యవనస్తుల కొరకై, వారి యొక్క రక్షణ కొరకై ప్రార్థించినట్లు దేవుడు అలాంటి విశ్వాసాన్ని మనకు అనుగ్రహించును గాక. ये तो एक उदाहरण मैंने बताया, ఇదేదో ఒక్క ఉదాహరణ నేను మీకు చెప్పాను. सारे दुनिया में उनके विश्वास की चर्चा है, जिसके द्वारा लाखों लोगों ने उद्धार पाए हैं. మరి ఈ ప్రపంచమంతా కూడా ఆయన విశ్వాసమును గురించే చర్చించుకుంటుంది. దాని ద్వారానే లక్షల కోట్ల కొలది మంది ఆయన ద్వారా రక్షణ పొందినారు. चंगाई के विषय में స్వస్థత విషయానికి आपको వస్తే, मालूम है भगत सिंह के पास चंगाई का वरदान था. సోదరు భగత్ సింగ్ గారికి స్వస్థపరిచే వరం ఉందన్నది మీకు తెలుసా? उन्होंने तो एक कोढ़ी को भी चंगा किए. మరి ఆయన ఒక కుష్ఠరోగిని కూడా స్వస్థపరిచినారు. भाई जॉन सुबरेड्डी ने मुझसे कहा था, సోదరులు జాన్ సుబ్బారెడ్డి గారు స్వయంగా నాకు ఆ మాట చెప్పారు. जब वो ट्रेनी के समान ऑफिस में काम करते थे, మరి సోదరులు జాన్ సుబ్బారెడ్డి గారు ట్రైనీగా మరి తర్ఫీదులో ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు सुबह सुबह वाइफ और बच्चों ने अपने एक लकवे के बीमार पति को लेकर आए प्रार्थना के लिए. మరి ఉదయ కాలాన్ని ఒక సహోదరి ఆమె తన కుమార్తెతో పాటుగా తన భర్త కుష్ఠరోగి ఉన్నాడు, ఆయన్ని తీసుకుని వచ్చినది. वो लकवा का बीमार है, मुंह से शब्द भी नहीं निकल रहा है. మరి ఆ కుష్ఠరోగం కనుక నోట్లో నుంచి మాటలు కూడా రావట్లేదు. भाई भगत सिंह ने प्रार्थना की है. సౌల్ భగత్ సింగ్ గారు ప్రార్థించారు. भाई जॉन सुबरेड्डी कहते हैं, సౌల్ భగత్ సింగ్ గారు సౌల్ జాన్ సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు, मैंने अपने कानों से सुना उनको आमेन बोलते हुए. నేను నా చెవుల ద్వారా నేను విన్నాను, ఆ వ్యక్తి ఆమెను కూడా చెప్పాడు. ऐसे बहुत सारे किस्से हैं. అలాంటి ఆ రీతిగా అనేకమైన మా సంఘటనలు ఉన్నాయి. एक साल की बात है, एक साल ఒక సంవత్సరము होली कॉन्वोकेशन के समयों में పరిశుద్ధ సమాజ కూడికలు జరుగుతున్న సమయం అది. बिलासपुर से सिस्टर मेरी करके एक बड़ी बहन है, वो भी हमारे साथ आई थी. బిలాస్పూర్ లో ఒక పెద్ద సహోదరి మేరీ అని ఆమె కూడా మాతో వచ్చినది. बहुत बीमार पड़ गई ఆమె ఎంతో అనారోగ్య పాలైనది. और वो हॉस्पिटल में चली गई. హాస్పిటల్ కి తీసుకెళ్లారు. उसका ब्लड HP 2 आ गया. ఆమె మరి రక్తం అకౌంట్ 2 ఉంది. मतलब उसको जिंदा रहना ही नहीं है, वो దానికి रह नहीं सकती है. 2 ఉంటే ఇంకా అసలు బ్రతకను కూడా బ్రతకరు. मेरे पिताजी बड़े दुख से प्रार्थना करने लगे, నా తండ్రి గారు ఎంత దుఃఖంతో ప్రార్థిస్తూ ఉండినారు. प्रभु जी यदि आपको सिस्टर मेरी को लेना ही है, మరి ప్రభువా, సోదరి మేరీని నువ్వు కానీ తీసుకోవాలనుకుంటే यहाँ पर मत लेना, ఇక్కడ మీరు తీసుకోవద్దు, नहीं तो बड़ी बदनामी हो जाएगी. లేకపోతే ఎంతో అవమానం జరుగుతుంది. वापस बिलासपुर जाते तक इनको कुछ मत करना. మరి మేము తిరిగి బిలాస్పూర్ వెళ్లే వరకు ఏమీ జరగకూడదు. भाई भगत सिंह को बताया गया. సోదల్ భగత్ సింగ్ గారికి చెప్పాము. भाई भगत सिंह हॉस्पिटल गए उनसे मिलने के लिए. మరి సోదల్ భగత్ సింగ్ గారు ఆమె ఆ సహోదరిని కలుసుకోవడానికి ఆసుపత్రికి వెళ్ళారు. जब वो संडे वापस आए, ఆదివారం దినాన్ని తిరిగి వచ్చినప్పుడు टेबल के पास उन्होंने सिस्टर मेरी का नाम लेकर प्रार्थना की है. బల్ల యొద్ద సోదరి మేరీ గారి యొక్క పేరును పెట్టి ఆయన ప్రార్థించినారు. ऐसी गवाही है, అలాంటి సాక్ష్యం అంటే the moment he prayed for the sister by name at the table, recovery started. उसी दिन उसका ब्लड काउंट मेरे ख्याल से 5-5.5 हो गया शाम तक. ప్రియులారా, మరి సాక్ష్యం ఏ రీతిగా ఉంటుందంటే, ఏ దినమైతే ఏ సమయంలో అయితే సోదరు భగత్ సింగ్ గారు బల్ల యొద్ద ఆమె పేరు పెట్టి ప్రార్థన చేసినారో ఆ క్షణమే ఆ సహోదరికి స్వస్థత మొదలైనది. ఆమె HB కౌంట్ అనేది 2 నుంచి 5-5.5కి వెళ్ళిపోయింది. What a faith it is. ఎంత విశ్వాసం అది. उसके बाद वो शायद मेरे ख्याल से 10 साल से भी ज्यादा जीवित रही, ఆ తర్వాత నాకు తెలిసి దాదాపుగా 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఆమె జీవించినది. क्योंकि वो मेरे ही गांव की है, हमारे ही मंडली की है. ఎందుకంటే ఆమె నా గ్రామస్తురాలే, మా యొక్క సంఘానికి చెందిన పెద్ద సహోదరి. विश्वास का एक और दर्जा, మరి విశ్వాసం గురించి ఇంకొక దర్జా, ये पैसों की बात मैं कर रहा था, మరి ఏదైతే డబ్బుల గురించి నేను చెప్తూ ఉంటున్నానో सबसे ऊंचे दर्जे का विश्वास, మరి అన్నిటికన్నా ఉత్తమమైన దర్జా ఏంటంటే आत्माओं का उद्धार. ఆత్మల యొక్క రక్షణ. दूसरे नंबर का 2వ తరగతి शरीर की चंगाई. మరి శరీర స్వస్థత. और सबसे छोटा అన్నిటికంటే తక్కువ ये जो पैसों की आवश्यकता है. మరి డబ్బు యొక్క అవసరత. लेकिन फिर भी हम इसी के बारे में बहुत ज्यादा बात करते हैं. అయితే అన్నిటికంటే ఎక్కువగా దీని గురించి మనం మాట్లాడే వారంగా ఉంటాం. भाई भगत सिंह जब
फॉरेन गए थे సౌల్ బక్సింగ్ గారు మరి విదేశానికి వెళ్ళినప్పుడు तो वहां पर एक व्यक्ति आए అక్కడ ఒక వ్యక్తి వచ్చి और उन्होंने कहा कि मैंने सुना कि तुम ऐसा बहुत बड़ा कन्वेंशन लगाते हो नुवे- और 20-30 हजार लोगों को दिन में 3 बार भोजन देते हो 10 दिनों के लिए। మరి నేను నీ గురించి విన్నాను, నువ్వేదో పెద్ద పెద్ద సమాజ కూడికలు పెడతావంట, 20-30 వేల మంది వస్తారంట, మరి రోజుకి 3 సార్లు 10 రోజులు వారందరికీ నువ్వు భోజనం పెడతావంట ఉచితంగా అని చెప్పారు. आपको जितना चाहिए मैं देने को तैयार हूँ। అలా రీతిగా నువ్వు చేస్తూ ఉంటే నీకు ఎంత అవసరమో చెప్పు, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని నా వ్యక్తి చెప్పాడు. भाई भगत सिंह ने कहा సౌల్ బక్సింగ్ గారు అన్నారు, माय गॉड इज नॉट अ बेगर, నా యొక్క దేవుడు, मेरा परमेश्वर भिखारी नहीं है। నా యొక్క దేవుడు భిక్షగాడు కాదు. उसको बड़ा चोट लगा ఆ మాట ఆ వ్యక్తికి ఎంతో గుచ్చినట్టు అనిపించింది. क्योंकि वो उन दिनों में वो व्यक्ति इंडिया में कम से कम 500 पास्टर्स के लिए मंथली गिफ्ट भेजता था। ఎందుకంటే ఆ వ్యక్తి ఆ సమయంలోనే భారతదేశంలో దాదాపుగా ఉన్న 500 మంది పాస్టర్లకు ఆయన ఆయన గిఫ్ట్ ను బహుమానాలను పంపిస్తూ ఉండేవాడు. उसको बड़ा चोट लगा ఆ మాట ఆయన్ని ఎంతో గుచ్చుకున్నది. और थोड़े दिनों के बाद वो आकर कहा, కొన్ని దినాల తర్వాత ఆ వ్యక్తి వచ్చి చెప్పాడు, मिस्टर छाबड़ा मैं आपके कॉन्वोकेशन के लिए आना चाहता हूँ। మిస్టర్ చాబ్డా గారు, నేను మీకు మీ యొక్క కాన్వకేషన్ కి రావాలనుకుంటున్నాను. जरूर आइए। ఆయన అప్పుడు సబ్బాక్ సింగ్ అంకుల్ గారు అన్నారు, మీరు ఖచ్చితంగా రండి. उनको रिसीव करने के लिए भाई दासन गए మరి ఆ యొక్క వ్యక్తిని మరి తీసుకుని రావడానికి సోదరు దాసన్ గారు వెళ్ళారు. और उनको एक कमरा दिया गया। ఆయనకు ఒక గది ఇవ్వబడింది. भाई भगत सिंह मिलने के लिए आए సోదరు భగత్ సింగ్ గారు కలవడానికి వచ్చారు. और उन्होंने कहा, भाई जी दिस इज द बेस्ट अकोमोडेशन वी कैन गिव यू इन अवर कैंपस। మరి మాకున్న ఈ ప్రాంగణంలో సహోదరుడా మీకు ఇవ్వగలిగిన మంచి మరి వసతి ఇది మాత్రమే అని చెప్పారు. बहुत खुश था वो। ఆయన ఆ విషయంలో ఎంతో సంతోషపడ్డాడు. रिफ्रेश होने के बाद మరి ఆయన మరి స్నానం చేసుకున్న తర్వాత जब वो बाहर निकला మరి ఎప్పుడైతే బయటకు వచ్చాడో वो देखा कि एक बहुत लंबी लाइन लगी है। ఆయన కనపడింది, చాలా పెద్ద లైన్ కనబడుతుంది. उसने सोचा ये तो कहता था कि हम दूसरों से पैसा नहीं मांगते, अब देखो यहाँ पर वो रजिस्ट्रेशन करवा रहा है और पैसे चुपके से ले रहा है। అప్పుడు రావడంతోనే అక్కడ నిలబడి అందరూ వారి పేర్లు నమోదు చేసుకుంటూ ఉంటాను చూచి, ఈయన మేము ఎవరిని డబ్బులు అడగమని చెప్పాడు, ఇప్పుడు చూడండి వీళ్ళందరినీ రిజిస్ట్రేషన్ చేయించుకొని డబ్బులు తీసుకుంటున్నాడు అని అనుకున్నాడు. वो भी जाकर लाइन में लग गया। ఇప్పుడు ఈ వ్యక్తి కూడా వెళ్ళి అలా ఆ వరుసలోనే నిలబడ్డాడు. जब उसकी पारी आई ఆయన వరుస ఆయన సంఖ్య వచ్చినప్పుడు नाम बताया, ఆయన పేరు చెప్పాడు, मैं यूनाइटेड स्टेट्स से हूँ। నేను అమెరికా నుంచి వచ్చాను. अपना वो पर्स निकाल कर बोलता कितना देना है। ఆయన తన పర్స్ తీసి ఎంత డబ్బులు ఇవ్వాలో చెప్పండి. रजिस्ट्रेशन करने वाला भाई हैरान हो गया। మరి అక్కడ ఆ పేరు నమోదు చేసుకుంటున్న వ్యక్తి ఆ సహోదరుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. वो बोला नहीं हम पैसा नहीं लेते। ఆయన అన్నారు మేము డబ్బులు తీసుకోమండి तो అని फिर ये చెప్పారు. नाम क्यों लिख रहे हैं आप? మరి మీరు ఎందుకు ఈ పేరు రాస్తూ ఉన్నారు? हम नाम इसलिए लिखते हैं कि हमको मालूम हो भैया इतने लोगों के लिए किचन में खाना पकाना है। మాకు మరి వంటశాలలో ఎంతమందికి మేము భోజనం వండాలో తెలియటం కొరకై మేము ఈ పేర్లు నమోదు చేస్తుంటున్నాం అని చెప్పారు. बड़ा हैरान हो गया वो। ఆయన ఎంతో ఆశ్చర్యపోయాడు. 4 दिन तक रहा, 4 దినాలు ఉన్నాడు. सारे मीटिंग्स को देखा। అన్ని కూడికలను చూచాడు. जाने से पहले వెళ్ళక మునుపు भाई भगत सिंह के पास आए సౌల్ భగత్ సింగ్ గారు ఎద్దుకు వచ్చి और वो कहने लगे, ఆయన అన్నారు, मिस्टर छाबड़ा సహోదరుడు చాబ్రా గారు, इट इज ट्रू योर गॉड इज नॉट अ बेगर। నీ యొక్క దేవుడు భిక్షగాడు కాదు అనే మాట ఎంతో సత్యము. उसने भी प्रभु को ग्रहण किया మరి ఆ రీతిగా ఆయన కూడా ప్రభుని అంగీకరించినాడు. और उसके साथ प्रार्थना करवाया ఆయనతో పాటు ప్రార్థన చేయించుకున్నాడు. और जाते जाते ఆయన వెళ్తూ వెళ్తూ उसने एक एनवलप दिया। ఆయన ఒక ఎన్వలప్ ఇచ్చారు. अब ये मैं प्रेम से दे रहा हूँ, అప్పుడు ఆయన అన్నాడు, దీన్ని నేను ప్రేమతో మీకు जो ఇస్తున్నాను. प्रभु ने मेरे हृदय में काम किया। మరి ఏ కార్యాన్ని అయితే ప్రభు నా హృదయంలో చేశాడో अब भाई भगत सिंह उसको मना नहीं कर सके। సోదరు భగత్ సింగ్ గారు దాన్ని మాత్రం తిరస్కరించలేదు. उस ఎన్వలప్ को लेके पॉकेट में रख लिए, మరి ఆ ఎన్వలప్ తీసుకున్నారు, తన పాకెట్ లో పెట్టుకున్నారు. वापस स्टेट्स चले गए। మరి ఆ వ్యక్తి మరలా అమెరికాకు తిరిగి వెళ్ళిపోయాడు. कॉन्वोकेशन खत्म हो गया। కాన్వకేషన్ అన్ని అయిపోయినాయి. सिस्टर निस्सी उनके कमरे को ठीक करने के लिए आई है। సోదరు నిస్సి గారు ఆ సోదరు భగత్ సింగ్ గారి ఆ యొక్క గదిని శుభ్రపరచడానికి వచ్చారు. जब लोग भाई भगत सिंह के पास आते हैं మరి ఎవరైతే జనులు సౌల్ భగత్ సింగ్ గారిని కలుసుకోవడానికి వస్తారో, और जब गिफ्ट्स देते हैं, ఏదైతే గిఫ్ట్లు ఇస్తూ ఉంటారో, कभी कभी बाइबल में लग देता है, ఆయన కొన్నిసార్లు బైబిల్లో పెడతారు, कभी कभी ड्रॉर में छोड़ देता है, కొన్ని డ్రావర్ లో పెడతారు, कभी कभी तकिया के नीचे, కొన్నిసార్లు తలగడ కింద పెడతారు, कभी कभी कोट पॉकेट में रह जाता है। కొన్నిసార్లు కోటు పాకెట్ లో तो పెట్టేస్తారు. ये सारा इकट्ठा करके आखिरी दिन सिस्टर निस्सी देते, भाई जी ये सब यहाँ पर इकट्ठा करके ये सब है। సోదరి నిస్సి యొక్క పని ఏంటంటే ఆ చివరి దినాన ఈ గదంతా కూడా శుభ్రపరిచి ఎక్కడెక్కడైతే ఈ గిఫ్ట్లు ఆ యొక్క ఎన్వలప్ అన్ని దొరుకుతాయో అన్ని తీసుకొచ్చి సోదరుడా ఇవి అన్ని దొరికినాయని చెప్తుంది. उसमें से ये एनवलप भी मिला। మరి ఆ యొక్క అక్కడ వచ్చిన వాటన్నిటిలో కూడా ఈ అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి ఇచ్చిన ఎన్వలప్ కూడా ఉంది. उसने उसको खोल कर देखा, మరి ఇప్పుడు ఆయన తెరిచి చూచారు. इट वॉज अ ब्लैंक चेक। అది ఒక చెక్కు, దాంట్లో అసలు దానికి సంబంధించిన డబ్బులు ఎంతో రాయలేదు. मतलब आप कुछ भी लिख सकते हो। దాంట్లో మనం ఎంత కావాలంటే అంత రాసుకోవచ్చు. 1000 रुपए लिखो, ఒక 1000 రూపాయలు రాసుకోవచ్చు, या 1 करोड़ लिख दो, 1 కోటి అయినా రాసుకోవచ్చు. ब्लैंक चेक मिला उसको। ఆ రీతిగా ఒక ఏమి రాయని ఒక బ్లాంక్ చెక్ దొరికింది. भाई भगत सिंह का हृदय बड़ा स्पर्श हो गया।
సోదరులు భక్సింగ్ గారి హృదయం ఎంతో తాకబడింది. लेकिन साधारण आदमी नहीं है, ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. इसीलिए उसको विश्वास का महापुरुष बोलता हूं मैं. అందుకనే ఆయన విశ్వాస ఘనుడుగా నేను చెప్తాను. उसने एक लेटर पैड लिया. ఆయన ఒక కాగితాన్ని తీసుకొని, Dear brother in the Lord, ప్రభునందు ప్రియ సహోదరుడా, I am so grateful to the Lord for you. నీ కొరకే దేవునికి నేను ఎంతనో వందనస్తుడను. I thank you for the gift you have given to us. మరి మీరు ఇచ్చిన బహుమతిని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తుంటున్నాం. But I have to tell you that all our bills have been paid. అయితే నేను చెప్పదలుచుకున్న విషయం ఏమంటే, మాకు సంబంధించిన బిల్స్ అన్ని కూడా మేము తీర్చివేశాం. There is no amount pending. ఇంకా మాకు చెల్లించవలసిన డబ్బు అవసరం ఏమీ లేదు. We don't need this amount. మాకు ఈ డబ్బు యొక్క అవసరం మాకు అవసరం లేదు. Therefore I am returning it. కనుక నేను మరలా మీకు ఈ చెక్కును మీకు తిరిగి పంపిస్తున్నాను. मैं प्रभु के लिए आपका धन्यवाद देता हूँ. నేను మీకు మిమ్మును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. लेकिन प्रभु ने हमारी सारी आवश्यकताओं को पूरा किया, हमारे सारे बिल्स को हमने पे कर दिया. अब इस अमाउंट की हमको आवश्यकता नहीं है. మరి మాకు సంబంధించిన అవసరతలన్నిటినీ ప్రభు తీర్చినాడు. మేమేదైతే డబ్బు చెల్లించాలో అటన్నిటికీ మేము సరిపడా మేము చెల్లించి వేసినాము. ఇంకా మాకు అవసరం లేదు. इसलिए हम इसको आपको वापस कर रहे हैं. ఆ కారణం చేతనే మరలా ఈ యొక్క డబ్బును మీకు తిరిగి పంపించి వేస్తున్నాం. प्रिय भाइयों बहनों, ప్రియా సోదరి సోదరులారా, वो साधारण मनुष्य మరి ఆ సామాన్యమైన వ్యక్తి अन्य जातियों में से आया है. అన్ని జనుల్లో నుంచి రక్షింపబడిన వ్యక్తి वचन को ऐसा प्रेम किया उसने, వాక్యాన్ని ఎంతగా ఆయన ప్రేమించినాడంటే, वचन के द्वारा उसका विश्वास इतना मजबूत हो ఆ गया. వాక్యాన్ని అంతగా ప్రేమించడం ద్వారా ఆయన యొక్క విశ్వాసం ఎంతగా బలపడిందంటే, आत्माओं के उद्धार के लिए, ఆత్మల రక్షణ కొరకు, रोगों को चंगाई के लिए రోగుల స్వస్థత కొరకు, और आर्थिक आवश्यकताओं के लिए. ఆర్థిక అవసరతల కొరకు एक एक उदाहरण हमने सुना. ఒక్కొక్క ఉదాహరణ మనం వింటూ వచ్చినాం. जीवन के करीब करीब 45 साल तक इसके कई उदाहरण वो देते रहे. ప్రియులారా, తన జీవిత యాత్రలో దాదాపుగా 45 సంవత్సరాలుగా ఈ యొక్క సాక్ష్యాన్ని ఆయన చెప్తూ వచ్చినారు. एक और बात, ఇంకొక విషయం, दूसरा शत्रु है రెండవ శత్రువు ये अमोरी लोग. అమోరీలు. ये घमंड की बात है. ఇది గర్వానికి సంబంధించిన విషయం. शैतान घमंड को भी इस्तेमाल करके हमें कई बार हरा देता है. సాతాను గర్వాన్ని వినియోగించి అనేక మార్లు మనల్ని ఓడించేవాడిగా ఉంటాడు. और ये घमंड को जीतने के लिए ఈ గర్వాన్ని మనం జయించడానికి हमको नम्रता की बड़ी आवश्यकता है. మనకు దీనత్వం అనేది ఎంతో అవసరమై ఉంటున్నది. Psalm 83 83వ కీర్తన उसका 3ा वचन, 3వ చరణం, भजन संहिता 83 और उसका 3. 83వ కీర్తన 3వ చరణం. यहाँ पर भजन का लिखने वाला कहता है, ఇక్కడ కీర్తన They have consulted against thy hidden ones. उन्होंने तेरे छिपे हुए लोगों के विरोध में बड़ा साजिश किया है. నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. ओ प्रियो, हम लोग पवित्र शास्त्र बाइबल के अनुसार छिपे हुए लोग हैं. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ని అనుసరించి మనము మరుగుపరచబడిన వారు, దాచబడిన వారము. मेरे हिसाब से भाई भगत सिंह के अलावा इस सच्चाई को कोई नहीं समझ सका. మరి నన్ను బట్టి, నేను నా గ్రహింపుని బట్టి చౌదరులు భక్సింగ్ గారి కంటే దీన్ని అర్థం చేసుకున్న వారు ఇంకెవరిని కూడా లేరు. इसीलिए उसने अपने आप को इतना छिपा कर रखा. ఆ కారణం చేతనే ఆయన తను తాను అంతగా దాచి ఉంచుకున్నాడు. उनके फ्यूनरल में ఆ యొక్క భూస్థాపన కార్యక్రమంలో उस समय के मुख्यमंत्री चंद्रबाबू नायडू आए थे हेब्रोन में. మరి ఆ సమయంలో ముఖ్యమంత్రి గారు चंद्रबाबू నాయుడు గారు వచ్చారు. और उसने ये प्रेस में ये कहा, ఆయన ప్రెస్ మీటింగ్ లో ఈ రీతిగా చెప్పారు, मेरा पड़ोसी इतना महान व्यक्ति है, मैं इस बात को जानता तक नहीं था. మరి నా పొడుగు వ్యక్తి ఇంత గొప్పవాడనే సంగతి నాకు తెలియనే తెలియదు. Such a great man was my neighbor. I have never known about it. మరి ఇంత గొప్ప వ్యక్తి నా పొరుగువాడనే సంగతి నేను ఎరగకుండా ఉండినాను. उसकी नम्रता देखिए. ఆయనకు దీనత్వాన్ని చూడండి. एक और बात, ఇంకొక మాట, अय्यूब की किताब యోబు గ్రంథము 32 अध्याय 32వ అధ్యాయము और 22 वचन. 22వ వచనం. The book of Job chapter 32 and verse 22. యోబు గ్రంథము 32వ అధ్యాయము 22వ వచనం. I know not to give flattering titles. In so doing my maker would soon take me away. ముఖస్తుతి చేయుట నా చేత కాదు, అట్లా చేసిన ఎడ్ల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలం చేయను. मैं फ्लैटरिंग टाइटल ऐसे भरमाने वाले ऐसे उपाधि नहीं देता. నేను ముఖస్తుతి, మిమ్మల్ని మభ్యపెట్టే మాటలు ఏమాత్రం చెప్పను. यही कारण है कि भाई भगत सिंह ने हमारे फेलोशिप में किसी को बिशप, किसी को चेयरमैन, किसी को वाइस प्रेसिडेंट, किसी को ट्रेजरर, ये सारी बातें उसने किया नहीं. ఆ కారణం చేతనే సోదరులు భక్సింగ్ గారు మన యొక్క సహవాసంలో మరి ఏదో చైర్మన్ అని, ఈ అధ్యక్షుడని, లేకపోతే మరి ఆర్థిక వ్యవహారాలు చూసుకునే వ్యక్తి అని అలా టైటిల్స్ ఏమీ కూడా శీర్షికలు ఇవ్వలేదు. इस मनुष्य की नम्रता देखिए. ఆ వ్యక్తి యొక్క దీనత్వాన్ని చూడండి. लेस मात्र का घमंड उसके अंदर नहीं है. మరి లేసమైన గర్వం ఆయనలో లేదు. ऑक्सफोर्ड यूनिवर्सिटी का सबसे पहला भारतीय इंजीनियर है वो. మరి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో భారతదేశం ద్వారా మరి మొట్టమొదటిసారిగా ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి ఆయన. बहुत बड़ा हस्ती है वो. మరి ఆ రీతిగా ఎంతో గొప్ప చదువుకున్నవాడు. जब भाई दासन
हेब्रोन मैसेंजर के एडिटर थे మరి ఏ సోదరులు దాసన్ గారు హెబ్రోను సందేశం యొక్క ఎడిటర్ గా ఉండినప్పుడు और वो कमरे में बड़ा व्यस्त रहते थे। మరి తన గదిలో ఎంతో బిజీగా ఉండేవారు। बहुत सारे लोग वहां पर कमरे के बाहर लाइन में खड़े रहते थे उनसे प्रार्थना करवाने के लिए। మరి ఆయనతో ప్రార్థన చేయించుకోవడానికి అనేక మంది ఆయన గది బయట ఆయనకు వరుసల్లో నిలబడి ఉండేవారు। जब भाई भगत सिंह रहते थे अपने कमरे में, మరి సౌల్ భగత్ సింగ్ గారు తన గదిలో ఉన్నప్పుడు वो कमरे से निकल कर आते थे మరి ఆ గదిలో నుంచి బయటకు వచ్చేవారు। और वो जो लाइन में खड़े थे ఎవరైతే ఆ లైన్ లో నిలబడి ఉన్నారో उनसे कहते थे, వారితో చెప్పేవారు, प्रिय भाइयों बहनों, ప్రియ సోదరి సోదరులారా, भाई दासन बहुत व्यस्त हैं, మరి సోదరులు దాసన్ గారు ఎంతో బిజీగా ఉన్నారు, उनको डिस्टर्ब मत करो। మరి ఆయన ఏమాత్రం మీరు డిస్టర్బ్ చేయవద్దు। जो भी आपका प्रेयर रिक्वेस्ट है మీ ఏదైతే మీకు ప్రార్థన వినపం ఉన్నదో वो सब मुझको दो। నాకు దయచేసి सो ఇవ్వండి। उनके प्रेयर रिक्वेस्ट को वो खुद कलेक्ट करते थे మరి వారి యొక్క ప్రార్థన వినపాలన్నీ ఆయన స్వయంగా స్వీకరించేవారు। और एक प्रार्थना करके उनको भेज देते थे మరి ప్రార్థన చేయించి వారిని పంపించేవారు। और वो बोलते थे, ఆయన చెప్పేవారు, दोपहर को जब हम भोजन के लिए इकट्ठा होंगे మరి మధ్యాహ్నం భోజనం కొరకు మేము కూడుకునేప్పుడు मैं ये सारा रिक्वेस्ट उनको दूंगा जरूर। మరి ఈ యొక్క విన్నపాలన్నీ కూడా నేను ఖచ్చితంగా ఆయనకి ఇస్తాను। डाइनिंग टेबल के पास ఆ భోజన బల్ల యొద్ద वो सारे प्रेयर रिक्वेस्ट लेकर आते थे भाई भगत सिंह। సౌల్ భగత్ సింగ్ గారు ఆ ప్రార్థన వినపాల చిట్టినంతా తీసుకుని వచ్చేవారు। भाई दासन को बोलते थे, సౌల్ దాసన్ గారికి చెప్పేవారు, ब्रदर दासन, I requested them not to disturb you because you are very busy. మరి నువ్వు ఎంతో వారి వ్యస్తుడిగా ఉన్నావు కనుక పనిలో నిన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టొద్దని వారందరినీ నేను వేడుకున్నాను। ये सारे प्रेयर रिक्वेस्ट उन्होंने लेकर आए थे, दिस इज द रिक्वेस्ट। మరి వారందరూ కూడా ప్రార్థన కొరకై ఈ వినపాలు తీసుకుని వచ్చారు, ఇవి తీసుకోండి అని చెప్పేవారు। एक बार सोच कर देखिए, ఒక్కసారి ఆలోచించి చూడండి, क्या जरूरत थी इस मनुष्य को कि दूसरों के प्रेयर रिक्वेस्ट लेकर तीसरे व्यक्ति के पास प्रार्थना करने के लिए आए थे, उनसे रिक्वेस्ट करे। ये उनके प्रेयर रिक्वेस्ट है। మరి ఆయనకు ఏమవసరమని వేరే వారి యొక్క మరి ప్రార్థనా విన్నపాన్ని తీసుకొని ఒక మూడో వ్యక్తి యొద్దకు దాన్ని తీసుకుని వెళ్ళి వీరి కొరకు ప్రార్థించమని చెప్పే సంగతి। उससे भी बढ़कर దానికంటే మించి एक मनुष्य की नम्रता ఒక వ్యక్తి యొక్క దీనత్వము उसकी प्रार्थना में दिखाई देती है। ప్రియులారా ఆయన యొక్క ప్రార్థనలో కనబడుతుంది। As love for the Lord is revealed through the word of God, మరి ఏ రీతిగా దేవుని యందు ఉన్న ప్రేమ దేవుని వాక్యం ద్వారా మనం కనపరిచేదేదో తెలియపరచబడుతుందో इसी रीति से అదే రీతిగా हमारी नम्रता को हम प्रार्थना के जीवन के द्वारा प्रकट कर सकते हैं। మన యొక్క దీనత్వాన్ని మన దీన జీవితాన్ని మన ప్రార్థన ద్వారా మన తెలియబడేదిగా ఉంటుంది। 1967 की बात है, 1967 సంవత్సరంలో జరిగిన సంఘటన। WEC वेक मिशन में उनको एक मैसेंजर के रूप में इनवाइट किए थे। WEC వెక్ మిషన్ లో ఒక వర్తమానికుడిగా ఆయన పిలిపించినారు। एक कमरे में 4 बेड्स थे మరి ఒక గదిలో 4 పడక గదులు ఉన్నాయి। और ऐसा मैंने सुना నేను ఈ రీతిగా విన్నాను, कि उस पर्टिकुलर मीटिंग में ఆ యొక్క వర్తమానం కొరకై जिम एलियट भी एक जवान लड़का बैठा हुआ था, మరి జిమ్ ఎలియట్ అనే ఒక యవనస్తుడు అక్కడ ఉన్నాడు। जिसके मिशनरी स्टोरीज को हम बच्चों को भी सुनाते हैं। ఆయన యొక్క మిషనరీ కథలను మనము పిల్లలకు, చిన్న పిల్లలకు, సండే స్కూల్ పిల్లలకు వినిపిస్తాం। शाम को मीटिंग खत्म हो गई, సాయంకాలము ఆ కూడిక అయిపోయింది। भाई भगत सिंह अपने बेड के पास आए సౌల్ భగత్ సింగ్ గారు తన పడక ఎద్దుకు వచ్చినారు, और घुटने टेक कर प्रार्थना करने लगे। మోకాళ్ళ నుంచి ప్రార్థించడం మొదలు పెట్టినారు। बाकी 3 लोग वेस्टर्न पाश्चात्य देश के थे। మరి మిగిలిన ముగ్గురు వర్తమానికులు కూడా ఆయన పక్కన ఉన్నవారు పాశ్చాత్య దేశానికి చెందినవారు। आपको मालूम है वो कितने टाइम के पाबंद हैं और कितने स्ट्रिक्ट डिसिप्लिन में रहते हैं वो। మరి ఆయన ఎంత ఆయన కాదు వాళ్ళు, వెస్టర్నర్స్। మరి ఆ పాశ్చాత్య దేశస్తులు మరి టైంను, సమయాన్ని ఎంత నిష్ఠగా పాటిస్తారో మనకు తెలుసు। वो हाथ धोकर डाइनिंग टेबल के पास चले गए। వారు చేతులు కడుక్కొని భోజన బల్ల దగ్గరికి వెళ్ళారు। 10 मिनट हो गया, 10 నిమిషాలు అయిపోయింది, मिस्टर छाबड़ा नहीं आए हैं। మిస్టర్ చాబ్రా గారు ఇంకా రాలేదు। उन्होंने एक भाई को भेजे, ఒక సోదరుని పంపించారు। उसने आकर कहा ही इज प्रेइंग, ఆయన వచ్చి ఆ సోదరు చాబ్రా గారు, బక్సింగ్ గారు ప్రార్థన और చేస్తున్నారు। 5 मिनट रुके, 5 నిమిషాలు ఆగారు। फिर खबर मिली वो प्रार्थना कर रहा है। మరలా వర్తమానం వచ్చింది వారు ఇంకా ప్రార్థన చేస్తున్నారని। वो खाना खा लिए, ఇప్పుడు మిగిలిన ముగ్గురు కూడా భోజనం చేశారు, अपने कमरे में आ गए। వారు తమ గదిలోనికి వచ్చారు। 9 बज गए, 9 10 बज గంటలైంది, गए, 10 గంటలైంది। भाई भगत सिंह अभी भी घुटने पे है। సౌల్ బక్సింగ్ గారు ఇంకా మోకాళ్ళ మీదే 12 ఉన్నారు। बज गए, రాత్రి 12 2 बज गए, రాత్రి 2 4 గంటలు, बज गए, 4 గంటలు అయిపోయింది। 5 बजे तक वो अपने घुटने पे है। 5 గంటల వరకు కూడా ఆయన ఇంకా మోకాళ్ళ మీదే ఉన్నారు। उसने बाइबल भी नहीं खोला। ఆయన తన బైబిల్ గ్రంథాన్ని కూడా తెలవలేదు। वो तीनों देखकर हैरान हो गए। మరి ఆ ముగ్గురు చూచి ఎంతో మరి వ్యస్తలైపోయినారు। सबसे पहले उठकर नहाने के लिए चला गया మరి మొట్టమొదటిగా అందకన్నా ముందు లేచి ఆయన స్నానానికి వెళ్ళారు, और वो तैयार हो गया। ఆయన సిద్ధపడ్డారు। उस दिन सुबह उसने मैसेज दिया। ఆ ఉదయకాలాన సౌల్ బక్సింగ్ గారు వర్తమానం ఇచ్చారు। हमारे क्रिश्चियन सर्कल्स में एक क्लासिक है वो, మరి మన క్రైస్తవ ఈ యొక్క
చక్రంలో उत्कृष्ट साहित्य है वो, అత్యుత్తమైన మరి వర్తమానం అది. the return of God's glory, దేవుని మహిమ తిరిగి వచ్చుట, परमेश्वर की महिमा का पुनरागमन. మరి దేవుని మహిమ తిరిగి వచ్చుట. वो तीनों कहते हैं, ఆ ముగ్గురు అంటారు, हमको ऐसा लगा जैसे प्रभु यीशु मसीह स्वयं प्रभु अपने सिंहासन से हमसे बातें कर रहा था. మరి మాకు ఏ రీతిగా అనిపించిందంటే స్వయంగా ప్రభుని యేసు క్రీస్తు వారే తన సింహాసనం మీద నుంచి మాతో మాట్లాడుతున్నట్లు అనిపించిందని क्या చెప్పారు. उसकी नम्रता है, ఆ ఎంత దీనత్వం ఆయనది. देखने वाले देख सके. మరి చూడొచ్చేవారు చూడవచ్చు. ये उसकी ज्ञान की बात नहीं है, ఆయన జ్ఞానపు సంగతులు కాదవి. ये अंडरस्टैंडिंग ऑफ द स्क्रिप्चर्स नहीं है. మరి లేఖనాలని ఏదో గ్రహించడం కాదు. प्रभु जी मेरा भरोसा तुझ पर है, మరి ప్రభా నీ మీద నాకు నమ్మకం ఉన్నది, तेरे भी अलावा मैं कुछ नहीं कर सकता. నీకు వేరుగా నేను ఏమి చేయజాలను. उस प्रार्थना में अपनी नम्रता को, अपने भरोसे को इस रीति से उसने प्रकट किया. మరి ఆ యొక్క ప్రార్థనలో తన యొక్క నమ్మకత్వాన్ని, తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క మరి దీనత్వాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. यही कारण था प्रभु यीशु मसीह भी रातों रात वो प्रार्थना के लिए निकल जाते ఆ थे. కారణం చేతనే ప్రభు యేసుక్రీస్తు వారు కూడా రాత్రంతా కూడా ప్రార్థన చేయడానికి ఒలీవల కొండకు వెళ్తూ ఉండేవారు. यही कारण है कि भोर को उठकर वो प्रार्थना करने ఆ लगते थे. కారణం చేతనే ఉదయ కాలాన్ని వేకునే ఆయన లేచి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. प्रभु दया करे हमारे ऊपर, మన ఎలా దేవుడు దయ చూపించిన గాక, वो घमंड निकाल दे हमारे अंदर से. ఆ యొక్క గర్వాన్ని ఆయన మనలో నుంచి తీసివేయను గాక. मैं बहुत बड़ा इंजीनियर हूँ, నేను పెద్ద గొప్ప ఇంజనీర్ని, मैं बड़ा बाइबल कॉलेज किया हूँ, నేను బైబిల్ కాలేజ్ చదివాను, मैं बड़ा टैलेंटेड हूँ, నేనెంతో మరి తలాంతు కలిగిన వాడును, मैं बहुत सारी बातें समझ सकता हूँ. నేను అనేక సంగతులను నేను గ్రహించగలను. Oh, may the Lord truly deal with you and me. నీతో నాతో నిజముగా దేవుడు వ్యవహరించును గాక. It is only when we humble ourselves upon our knees that we are able to draw strength and wisdom and help from our Lord. ప్రియులారా, ఎప్పుడైతే దీనులమై ఆయన సన్నిధిలో మోకరించి ఆయనలో సన్నిధిలో వేడుకుంటామో అప్పుడు ఆయన నుంచి మనం యొక్క బలాన్ని, జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని పొందుకునే వారంగా ఉంటాం. रात भर उसने बाइबल नहीं खोला, రాత్రంతా బైబిల్ తెరవలేదు ఆయన. रात भर वो घुटने में रहा. మరి రాత్రంతా మోకాళ్ళ మీదే ఉండినాడు. और दूसरे दिन जब उसने बोला, మరి రెండవ దినాన ఆయన మాట్లాడినప్పుడు लोग कहने लगे जैसे प्रभु अपने सिंहासन से हमसे बातें किया. మరి అక్కడ ఉన్న జనులని చెప్పినారు, ఇచ్చిన సాక్ష్యము మరి సింహాసనం నుంచి ప్రభువే మాట్లాడినట్లు ఉన్నది అని చెప్పినారు. रिटर्न ऑफ गॉड्स ग्लोरी यदि आपने नहीं पढ़ा, आप जरूर लेकर पढ़िएगा. ఇంకను గాని మీరు ఆ దేవుని మహిమ తిరిగి వచ్చుట అని సౌదుల భక్సింగ్ అంకుల్ గారి యొక్క పుస్తకాన్ని చదవకపోతే ఇంకా మీరు చదవండి. उनके दूसरे किताबों को भी जरूर पढ़िएगा. మరి ఆయన యొక్క మిగిలిన పుస్తకాలను కూడా మీరు అందరూ చదవండి. तीसरा शत्रु మూడవ శత్రువు गिरगाशी लोग हैं. గిర్గాషీయులు. ये संसार है. ఇది లోకము. तो शत्रु संसार को भी इस्तेमाल करता हम पर आक्रमण करने के మన लिए. మీద దాడి చేయటానికి శత్రువైన అపవాది ఈ లోకాన్ని వినియోగించేవాడిగా ఉంటాడు. संसार के ऊपर जय पाना है. ఈ లోకం మీద జయాన్ని పొందాలంటే प्रभु यीशु मसीह ने क्या किया? ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? जिस काम को पिता ने करने के लिए दिया था, ఏ పనినైతే తండ్రి చేయడానికి ఆయనకి ఇచ్చినాడు उसी में मगन हो गया. దాని మీద నిమగ్నుడైపోయినాడు. आज और कल मैं चलता रहूंगा, నేడు రేపు నేను నడుస్తూ ఉంటున్నాను, आज और कल मैं काम करता रहूंगा. నేడు రేపు నేను పని చేస్తూ ఉంటున్నాను. ओ प्रभु यीशु मसीह को इस दुनिया में आने का कोई दूसरा कारण नहीं था, केवल परमेश्वर पिता की इच्छा को पूरा करना. ప్రియులారా, ప్రభువు యేసుక్రీస్తు వారికి ఈ లోకానికి రావటం ఇంకా వేరే ఉద్దేశం ఏది లేదు, కేవలము తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటయే. Jesus had nothing to do with the world apart from the purpose for which he had come. మరి ఏ ఉద్దేశంతో ప్రభువు యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చినారో ఆ ఉద్దేశం తప్పితే లోకానికి సంబంధించి లోకమైనది ఏది కూడా ఆయనకి సంబంధించినది లేదు. भाई भक्त सिंह को भी हम ऐसे ही कह सकते हैं. సహోదరులు భక్సింగ్ గారిని కూడా మనం ఈ రీతిగా చెప్పవచ్చు. एक दिन में 4-4, 5-5 सभाएं वो लेते थे. మరి ఒక్క దినంలోనే 4-5 కూడికలు మరి ఆయన తీసుకునేవాడు. 2-2 महीना 3-3 महीना कैंपेन्स में चले जाते మరి थे. 2-3 నెలలు ఆ రీతిగా బహిరంగ స్వార్థ కొరకు వెళ్ళిపోతూ ఉండేవాడు. ओ प्रियो, प्रभु के काम में बिल्कुल मगन हो गए. మరి దేవుని పనిలో మరి నిమగ్నుడైపోయినాడు. इस बात को प्रार्थना में हमेशा कहते थे. మరి ఈ మాటను సౌలు భక్సింగ్ గారు ప్రార్థనలు ఎల్లప్పుడూ చెప్తూ ఉండేవారు. 2 కొరింథీ 2 కొరింథీ 12 అధ్యాయం 12వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనం. I want to spend and be spent for you. నేను నీ కొరకు మరి मैं तुम्हारे लिए खर्च करना चाहता हूँ और खुद खर्च हो जाना चाहता हूँ. నేను మీ నిమిత్తమై ఖర్చు చేయబడి నన్ను నేను స్వయంగా ఖర్చు చేసుకుంటానని చెప్పుట. पौलुस कहता है, అపోస్తలుడైన పౌలు అంటాడు, फिलिपियों की पत्री ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2 अध्याय 2వ అధ్యాయము 17వ वचन. 17వ వచనం. तुम्हारे विश्वास की सेवा करते हुए यदि मेरे प्राण को भी अर्घ की नाई उंडेलना पड़े, मैं बड़े खुशी के साथ उसको दे दूंगा. మరియు మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలో నేను ప్రాణార్పణంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. रात और दिन सालों साल तक इस रीति से प्रभु के काम में मगन होकर अपने प्राण को उसने प्राणों की पानी की नहीं उंडेल दिया और संसार के ऊपर उसने विजय प्राप्त कर लिया. మరి రాత్రిం బగళ్ళు సంవత్సరాల కొలది ఈ రీతిగా ప్రభుకి సన్నిధిలో తన ప్రాణార్పణంగా పోసుకుని ఈ లోకాన్ని ఆయన జయించిన వాడిగా ఉంటున్నాడు.
అన్నాడు. चौथा, నాలుగోదిగా कनानी लोग. కనానీయులు. ये कनानी लोग मतलब व्यापारी हैं మరి ये. ఈ కనానీయులు అంటే వ్యాపారస్తులు. ये पैसों की बात है. మరి ఇది డబ్బులకు సంబంధించిన సంగతి. वो पैसा भी एक बहुत बड़ा हथियार है जो शैतान इस्तेमाल करके हमको हराने के लिए. మరి ప్రియులరా, మనల్ని ఓడించడానికి సాతాను వాడే మరొక ఆయుధము డబ్బు అయి ఉంటున్నది. प्रियो भाई जैक कुनन इसको रिकॉर्ड में कह चुके हैं. మరి సోదరులు జాక్ పునెన్ గారు ఆయనకు వర్తమానాల్లో ఈ మాట చెప్పారు. He is the only man I have seen whom God has trusted with money. वो एकमात्र ऐसा प्रभु का सेवक है जिसको परमेश्वर ने अपने पैसों से उसको उस पर भरोसा रखा. మరి దేవుడు మరి తన డబ్బు విషయంలో నమ్మకం ఉంచిన మరి ఒకే ఒక్క వ్యక్తి క్రైస్తవ ప్రపంచంలో నాకు తెలిసిన వాడు సోదరులు భక్సింగ్ గారు ఒక్కళ్ళే. टेलीविजन के ऊपर, रेडियो के ऊपर, चिट्ठियों के द्वारा, पत्रियों के द्वारा पैसों की भीख मांगते हुए लाखों की तादाद में आपको सेवक लोग और प्रचारक लोग आज दिखाई देंगे. మరి మీకు టీవీల్లోను, రేడియోల ద్వారాను, పత్రికల ద్వారాను మరి ఆ యొక్క డబ్బులను అడుక్కుంటూ అనేక మంది మరి ప్రచారకులు మీకు కనబడే వరకు ఉంటారు. लेकिन उसने आज तक भीख नहीं मांगा. అయితే నేటి వరకు ఆయన ఏ ఒక్కసారి కూడా ఆ రీతిగా భిక్షం అడగలేదు. कलीसियाओं में कहते भी थे మరి సంఘంలో ఆయన చెప్తూ ఉండేవారు पैसे కూడా, जमा मत करना, మరి డబ్బులు మీరు సమకూర్చుకోవద్దు. केवल 2 सप्ताह की पैसा रखना ताकि तुम्हारा डेली नीड्स पूरा हो सके. మరి కేవలం 2 వారాలకు సంబంధించిన డబ్బులు మీరు ఉంచుకొని తద్వారా మీ అవసరతలన్నీ తీరునట్లు. यदि तुम पैसा जमा करोगे, ఒకవేళ గాని మీరు డబ్బుని గాని పోగు చేస్తూ ఉంటే जमा होते होते ఆ ఎంత పోగవుతూ वो एक नाग सांप के समान बन जाता है. అది ఒక నాగ సర్పం వలె అవుతుంది. और जब आप निकालने के लिए जाओगे, ఎప్పుడైతే దాన్ని తీయడానికి మీరు వెళ్తారో वो सांप के समान डसेगा అది आपको. మిమ్మల్ని పాము వలె కాటు వేస్తుంది. इस आज्ञा को कई मंडलियों में पालन न करने के कारण इतने सारी समस्याएं नाग सांप के समान डस रहे हमको. ప్రియులారా, ఈ యొక్క మాటను అనేక సంఘాల్లో అవలంబించిన కారణం చేత అది నాగుపాము వలె మనల్ని కాటు వేస్తూ ఉంటున్నది. प्रभु दया कर इस पैसों के मोह से हमको छुटकारा मिले. మరి ఈ యొక్క డబ్బు మీద మోహం నుంచి ప్రభు మనకు విడుదలను అనుగ్రహించిన గాక. वो चेक की बात आपने सुना भी था ఆ చెక్కును గురించి మనం విన్నాం కూడా. और ऐसी बहुत सारे उदाहरण भी हैं. మరి ఆ రీతిగా అనేకమైన ఉదాహరణలు ఉంటూ ఉన్నాయి. 5वां शत्रु 5వ శత్రువు ये परिजी लोग हैं. పెరిజ్జీయులు. लव ऑफ सेल्फ, మరి స్వయాన్ని ये ప్రేమించేవారు. स्वार्थ है, अहम, जिसको हम सेल्फ कहते हैं. మరి స్వార్థాన్ని మనం స్వయంగా మనం చెప్పవచ్చు. ओ प्रभु ने बड़ा इनको हथियार दिया है प्रियो, ताकि वो स्वार्थ के ऊपर भी विजय पा सका. మరి ఆ స్వార్థం మీద విజయాన్ని పొందినట్లు దేవుడు ఎంతో గొప్ప ఆయుధాన్ని అనుగ్రహించినాడు. वो कौन सा हथियार है? అది ఏమి ఆయుధము? इन ओबीडियंस टू क्राइस्ट, క్రీస్తుకు విధేయత చూపుట. आज्ञा मानने के द्वारा प्रभु यीशु मसीह ने अपने स्वार्थ के ऊपर विजय पा लिया. ఆజ్ఞను గైకొనుట ద్వారా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా తన స్వార్థం మీద అను జయాన్ని పొందిన వాడిగా ఉంటున్నాడు. प्रभु यीशु मसीह ने मृत्यु तक प्रभु की इच्छा को पूरा किया. ప్రభువైన యేసు క్రీస్తు వారు మరణం వరకు తండ్రి యొక్క చిత్తాన్ని మాత్రమే నెరవేర్చినాడు. इस रीति से प्रभु की इच्छा को ढूंढना, प्रभु की इच्छा को जानना, प्रभु की इच्छा को पूरा करना, छोटी छोटी बातों में, बड़ी बड़ी बातों में, इस रीति से भाई भगत सिंह ने अपने स्वार्थ के ऊपर विजय पा लिया. మరి చిన్న చిన్న విషయాల్లో, పెద్ద పెద్ద విషయాల్లో కూడా దేవుని చిత్తాన్ని కొరకై ఎదురు చూచి దాన్ని వెతికి దాన్ని కనుగొని దాన్ని చేసి ప్రభుని సోదరులు భగత్ సింగ్ గారు తన స్వార్థం మీద స్వయం మీద విజయాన్ని పొందిన వాడిగా ఉన్నాడు. 2 उदाहरण मैं बताता हूँ. 2 ఉదాహరణలు నేను చెప్తాను. एक बार नहाने के बाद भाई भगत सिंह बाहर बैठे हुए थे. ఒకసారి సోదరులు భగత్ సింగ్ గారు స్నానం చేసిన తర్వాత బయట కూర్చున్నారు. भाई शमा, अभी जो दार्जिलिंग के प्रभु के सेवक है भाई शमा लिंगडोंग, वो ट्रेनी थे उस समय, वो जा रहे थे. మరి డార్జిలింగ్ లో దేవుని సేవకులుగా ఉన్న షమ్మా గారు ఆ సమయంలో ఆయన దాటి వెళ్తూ ఉన్నారు. हाँ, तो उसने देखा कि भाई भगत सिंह के पांव के नाखून जो है बहुत बढ़ गए हैं. మరి ఆ సమయంలో ఆయన చూస్తే సోదరులు భగత్ సింగ్ గారి యొక్క కాళ్ళకు గోళ్లు బాగా పెరిగి ఉన్నాయి. तो उसने पूछा, ब्रदर शैल आई कट योर नेल्स? అప్పుడు సోదరులు భగత్ సింగ్ గారు అప్పుడు ఆ సోదరు సమ్మ గారు అన్నారు, సోదరుడా నేను మీ గోళ్లు కత్తిరించినా? भाई भगत सिंह बड़े खुश हो गए. మరి సోదరులు భగత్ సింగ్ గారు ఎంతో సంతోషపడ్డారు. भाई शमा ने उनके पांव के नाखून काट दिए ఆ రీతిగా తన కాళ్ళకున్న గోళ్లను ఆయన కత్తిరించినారు. और उंगलियों के भी नाखून ఆ काट రీతిగా दिए. చేతి వేళ్లకున్న గోళ్లను కూడా కత్తిరించారు. और भाई भगत सिंह कहने लगे, సోదరులు భగత్ సింగ్ గారు అన్నారు, शमा डू यू नो यू कैन नॉट डू द वर्क आई एम डूइंग? మరి షమ్మా నువ్వు చేసిన పనిని मैं जो काम कर रहा हूं तू नहीं कर सकता है. సోదరు షమ్మా నేను చేసే పనిని నువ్వు చేయలేవని నేను చెప్తుంటున్నాను. ये बात तो सही है भैया. అది నిజమే. कौन इनकार करेगा इससे? నువ్వు చేసే పని ఎవరు చేయగలరని और वही बात यदि कहता, ఒకవేళ అదే మాట గాని నువ్వు చెప్పేసి వదిలేస్తే हम सोचते ये बड़ा अहंकारी है भैया ये. అప్పుడు మనం అనుకుంటూ ఉంటాం సోదరు భగత్ సింగ్ గారు ఎంతో అహంకారి. लेकिन दूसरा सेंटेंस, ఆ తర్వాత ఇంకొక మాట చెప్పారు, बट शमा आई कैन नॉट डू द वर्क व्हाट यू आर डूइंग. అయితే షమ్మా నువ్వు చేస్తున్న పనిని నేను చేయలేను. You cannot do what I am doing. I cannot do what you are doing. నేనేదో చేస్తున్నాను నువ్వు చేయలేవు, నువ్వేదో చేస్తుంటున్నావో నేను చేయలేను అని చెప్పినాడు. अरे दूसरी बात सुनकर बेचारा बड़ा एकदम एक नरम हो गया. ఆ రెండో మాట విని మరి ఆ షమ్మా గారు ఎంతో మెత్తనైపోయినారు. लेकिन थर्ड सेंटेंस सुनिए. అయితే మూడో మాటను వినండి. But you see the love of God, Shama. We all will have the same reward in heaven. దే
షమ్మా అయితే నేనేదైతే బహుమానాన్ని పొందుకుంటావో నువ్వు కూడా అదే బహుమానాన్ని పొందుకుంటావు. क्या ये विचार मेरे मन में कभी आया? ये भाई जो है और ये टॉयलेट्स को धो रहा है और मैं पुलपिट के ऊपर खड़े होकर बड़ा भाषण दे रहा हूं, हम दोनों का एक ही रिवॉर्ड है, एक ही इनाम स्वर्ग में. कभी ये विचार मेरे मन में आया? ప్రియులరా, ఎప్పుడైనా మన యొక్క జీవితాల్లో హృదయాల్లో ఈ యొక్క ఆలోచన అనేది వచ్చినదా? ఏదైతే సహోదరుడు ఈ చేపలు పరుస్తున్నాడో, ఈ హాల్ను శుభ్రపరుస్తున్నాడో, లేదా టాయిలెట్లు శుభ్రపరుస్తుంటున్నాడో ఆ వ్యక్తి, లేదా నేను ఈ పులిపేట నిలబడి పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తూ ఉంటున్నాను, మేమిరువురు కూడా సమానమేమిరు ఒకే బహుమానం పొందుకుంటామని ఎప్పుడైనా తలంచినామా? ओ प्रभु दया करे, हमारा जो सेल्फ है, हमारा जो अहम है, इस रीति से उस क्रूस के सामर्थ के द्वारा जिसको हम परमेश्वर की इच्छा कहते हैं, हमारे सारी इच्छा को मारते हुए हम उसको प्रसन्न कर सके. మరి సిలువ యొక్క సామర్థ్యం ద్వారా మరి మనలో ఉన్న ఈ యొక్క అహం అనేది, స్వార్థం అనేది చంపివేసి మా దేవునికి విధేయత చూపినట్లు మనల్ని చేయనుగాక. शायद जिमी कार्टर के दिनों में जब वो अमेरिका के प्रेसिडेंट थे, బహుశా జిమ్మీ కార్టర్ గారు అమెరికా దేశానికి ప్రెసిడెంట్ గా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు भाई भगत सिंह से सेवा के लिए गए, సోదరు భగత్ సింగ్ గారు అక్కడ సేవ చేయడానికి వెళ్ళారు. तो वहां पर मॉर्निंग प्रेसिडेंशियल ब्रेकफास्ट होता है. అక్కడ ఉదయకాలపు అల్పాహారంలో మరి అల్పాహారము ఉంటుంది అధ్యక్షునితో. जब बहुत सारे लोग आते हैं అనేక మంది పెద్ద పెద్దలు వస్తారు. और वो एक दुनिया के प्रख्यात बहुत ही परिचित एक सेवक को या संदेश वाहक को वो निमंत्रण देते మరి हैं. ఆ యొక్క సమయంలో మరి ఆ ఉదయకాల అల్పాహారంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక మంచి ప్రసంగికుడిని వారికి అక్కడ వర్తమానం ఇవ్వడానికి ఆహ్వానిస్తారు. भाई भगत सिंह को फोन कॉल आया. మరి ఆ సమయంలో సోదరు భగత్ సింగ్ గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. I am calling from the I am the secretary to the president. నేను అమెరికా అధ్యక్షుడికి నేను సెక్రటరీ గారిని నేను మీకు ఫోన్ చేస్తున్నానని చెప్పారు. The president wants to share the word, wants you to share the word. President की इच्छा है कि आप ये मॉर्निंग प्रेसिडेंशियल ब्रेकफास्ट में आप वचन को शेयर करो. మరి అమెరికా అధ్యక్షుని కోరిక ఏంటంటే రేపు ఉదయకాలపు అల్పాహార విందులో మరి మీరు అక్కడ వర్తమానం ఇవ్వాలని ఆయన కోరుతూ ఉంటున్నారని చెప్పాడు. भाई भगत सिंह ने कहा, సోదరు భగత్ సింగ్ గారు అన్నారు, I will pray and let you know. నేను ప్రార్థన చేసి తెలియపరుస్తానని చెప్పారు. भाई भगत सिंह ने प्रार्थना किया. సోదరు భగత్ సింగ్ గారు ప్రార్థన చేశారు. आपको तो अच्छे से मालूम है. మీకు మంచిగా తెలుసు. प्रभु ने कहा मत जाओ. ప్రభు గారు అన్నారు వెళ్ళొద్దని చెప్పారు. दूसरे दिन फोन आया రెండవ దినం మరి ఫోన్ వచ్చింది. और उसने पूछा, వారు అడిగారు, मिस्टर छाबड़ा, సోదరు చాబ్రా గారు, so we are waiting for your response. మీ యొక్క మరి आपके उत्तर के लिए हम रुके हुए हैं. మీ యొక్క ప్రత్యుత్తరం కొరకు వేచి ఉంటున్నాం. तो भाई भगत सिंह ने कहा, సోదరు భగత్ సింగ్ గారు అన్నారు, my lord said do not go. నా ప్రభు వెళ్ళొద్దు అని చెప్పారు. तो उसने कहा वहां से, అక్కడ నుంచి వారు అన్నారు, I am calling from the White House. మేము శ్వేత సౌధం వైట్ హౌస్ నుంచి కాల్ చేస్తున్నాం. भाई भगत सिंह ने कहा, సోదరు భగత్ సింగ్ గారు అన్నారు, White House or Black House, my God said don't go. మీరు అది శ్వేత సౌధం అయినా నల్ల సౌధం అయినా నా ప్రభు వెళ్ళవద్దని చెప్పారు. मेरा दिल टूटता है. నా యొక్క హృదయం విరిగిపోతుంది. How can a man refuse the invitation to share the word in a place called White House? మరి అలాంటి మరి శ్వేత సౌధం అనే భవంతిలో మరి ప్రసంగించడానికి ఆహ్వానం వస్తే ఏ వ్యక్తి దాన్ని తిరస్కరించగలడు? प्रभु दया करे हमको समझने के लिए. మరి దీన్ని గ్రహించడానికి ప్రభు మనకు కృప చూపును గాక. जिस दिन वो अपने जीवन को समर्पण किए थे, ఏ దినమైతే తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు, उनके टेबल के ऊपर 400 इन्विटेशंस पेंडिंग थे. మరి తన టేబుల్ మీద 400 ఆహ్వానాలు వేచి ఉండినాయి. उस दिन ఆ సమయాన अपने सेल्फ को उसने क्रूस पर चढ़ा दिया. మరి తన స్వయాన్ని సిలువ మీద సిలువ వేసి, गलतियों का 2:20 बक्सिंग भाई का वचन है वो. గలతీయులకు రాసిన పత్రిక 2:20 సౌలు భగత్ సింగ్ గారి యొక్క వాక్యం. हम बोलते हैं उसको पौलुस ने लिखा, మరి అపోస్తలుడైన పౌలు గారు రాశారని మనం అంటాము. लेकिन भाई भगत सिंह ने जिया उसको. మరి సౌలు భగత్ సింగ్ గారు ఆ వాక్య ప్రకారం జీవించినాడు. मैं क्रूस पर चढ़ा दिया गया, నేను సిలువ వేయబడి ఉన్నాను, मैं मसीह के साथ मर गया, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. अब मैं जीवित न रहा, ఇక నువ్వు జీవించువాడును నేను కాదు, मसीह मुझ में जीवित है. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ओ प्रिय भाइयों बहनों, ప్రియ సోదరి సోదరులారా, हमारे स्वार्थ के कारण कितना ज्यादा हम शत्रु के एक प्रकार के एक पॉपेट बन गए हैं, एक प्रकार का उसके हाथ में खिलौना बन गए हैं. మరి మన స్వార్థాన్ని బట్టి మన స్వయాన్ని బట్టి సాతానిక చేతుల్లో మనం కీలుబొమ్మ అయిపోయినాము. अंतिम दिनों की निशानी, మరి అంత్య దినాల్లో ఉండే గుర్తు ఏంటంటే, कठिन समयों का पहला चिन्ह, మరి అంత్య దినాల్లో ఉండే మరి దినాల యొక్క గుర్తు ఏంటంటే, men shall be lovers of their own selves. మనుషులు స్వార్థపరులు. शायद शरीर के ऊपर विजय मिल गया, శరీరం మీద విజయం పొందవచ్చు,
पाप के ऊपर विजय मिल गया, పాపం మీద విజయం పొందవచ్చు, संसार के ऊपर विजय मिल गया, ఈ లోకం మీద విజయం పొందవచ్చు, पुराने मनुष्यत्व की आदतों को हमने छोड़ दिया, ప్రాచీన పురుషుని యొక్క అలవాట్లను మేము విడిచిపెట్టవచ్చు. सेल्फ की बात, అయితే స్వయానికి వచ్చేసరికి, ये अहम की बात, ఈ మన యొక్క అహానికి వచ్చేసరికి कितना कठिन है उसके ऊपर विजय पाना. దాని మీద విజయం పొందడం ఎంత కష్టమైపోతుంది. लेकिन वो ही व्यक्ति इस रीति से क्रूस के ऊपर चढ़ा हुआ जो कह सकता है, हे पिता मेरी नहीं तेरी इच्छा पूरी हो जाए. సిలువ వేయబడిన వ్యక్తి మాత్రమే నా తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరునుగా కానీ చెప్పగలుగుతాడు. प्रभु दया करे हमारे ऊपर. మన ఎలా దేవుడు దయ చూపించును గాక. इस रीति से उस क्रूस के सामर्थ के द्वारा अपने स्वार्थ को भी उसकी इच्छा पूरा करते हुए क्रूस के ऊपर हम चढ़ा दें. ఈ రీతిగా మన యొక్క స్వార్థాన్ని కూడా చంపుకున్న వారమై మన యొక్క చిత్తాన్ని మనం చంపుకున్న వారమై ఆ సిలువకు వేయుదుము గాక. 1978 1978వ సంవత్సరం मैं 10वीं क्लास का तैयारी कर रहा था. అప్పుడు నేను 10వ తరగతి పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండినాను. 15, 16, 17 जनवरी को भाई भगत सिंह, भाई मार्टिन, भाई लादर सेन आए थे. సోదరులు భక్సింగ్ గారు, సోదరులు మార్టిన్ గారు, లాజరస్ సేన్ గారు 15, 16, 17 తారీఖులు జనవరి నెల మా ఇంటికి వచ్చినారు. ये बिलासपुर की बात है. ఇది బిలాస్పూర్ సంగతి. हमारे पड़ोस में एक कम्युनिस्ट लीडर था. మా పొరుగు వారు ఒక కమ్యూనిస్ట్ నాయకుడు ఉన్నాడు. उसने मेरे पिताजी के पास आए, ఆయన మా తండ్రి గారి ఎద్దుకు వచ్చి, वो बोले मैं तुम्हारे भाई भगत सिंह से कुछ प्रश्न पूछना चाहता, मैं मिलना चाहता हूँ. నేను మీ యొక్క సోదరులు భక్సింగ్ గారిని కలుసుకొని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అని అన్నారు. पिताजी जाकर भाई भगत सिंह से बोले, మరి తండ్రి గారు వెళ్ళి మా సోదరులు భక్సింగ్ గారితో చెప్పారు. भाई भगत सिंह ने कहा अभी नहीं, सारे मीटिंग्स खत्म हो जाने के बाद. ఇప్పుడు కాదు, అన్ని కుడికలు అయిపోయిన తర్వాత నేను కలుస్తానని చెప్పారు. 17 तारीख की मीटिंग पूरी हो गई. 17వ తారీఖు ఆ యొక్క కుడికి కూడా అయిపోయింది. हम लोग सब पैदल वापस आ रहे थे మేమందరం తిరిగి నడుచుకుంటూ వస్తూ ఉండినాం. और ये व्यक्ति अपने घर में वहीं से सर झुकाकर खड़ा हुआ है, कम से कम एक 60-70 मीटर की दूरी से सर झुकाकर खड़ा हुआ है भाई भगत सिंह के लिए. సోదరులు భక్సింగ్ గారి కొరకు ఆ వ్యక్తి దాదాపుగా 60-70 మీటర్ల దూరంలో నుంచే తల ఉంచుకొని మోకరించి ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడు. पिताजी बोले ब्रदर ही इज द वन हु वांट्स टू स्पीक टू यू. మరి అప్పుడు మా తండ్రి గారు అన్నారు, సోదరుడా ఈ వ్యక్తే మిమ్మల్ని కలుసుకొని మాట్లాడాలనుకుంటున్నారని చెప్పారు. पहला प्रश्न, మొదటి ప్రశ్న, 1941 में आप बिलासपुर आए थे, मतको घाट मेला एक होता था, उस समय आप हिंदी में वचन दिए थे, लेकिन अभी आप इंग्लिश में क्यों दे रहे हो? 1941వ సంవత్సరంలో మత్కాడ్ అనే ప్రాంతంలోనికి మీరు వచ్చారు. ఆ సమయంలో హిందీలో వర్తమానం ఇస్తూ ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఇంగ్లీష్ లో వర్తమానం చెబుతూ ఉన్నారు? बड़े शालीनता के साथ भाई भगत सिंह ने कहा, बिकॉज ऑफ इंग्लिश आई एम एबल टू रीच मेनी पीपल. మరి ఎంతో నమ్రతతో సోదరులు భక్సింగ్ గారు అన్నారు, ఇంగ్లీష్ మాట్లాడటం వల్ల నేను చాలా మందితో మాట్లాడగలుగుతూ ఉంటున్నాను. दूसरा प्रश्न, రెండవ ప్రశ్న, 1977 में बहुत बड़ा साइक्लोन आया था. 1977వ సంవత్సరంలో పెద్ద తుఫాన్ వచ్చింది. गुंटूर और उस इलाके में तो बड़ी तबाही मच गई थी. మరి గుంటూరు ఆ ప్రాంతాల్లో అయితే మొత్తం అంతా నాశనం అయిపోయింది. हाँ, ट्रक भरा ट्रक ऐसा हवा में उड़ने लगा, इतना भयानक था. మరి పూర్తిగా నింపబడిన ఒక ట్రక్ కూడా గాలికి పైకి లేచిపోయింది. तो उसने पूछा, ఆయన అడిగారు, ये साइक्लोन के लिए ఈ తుఫాన్ కొరకై ब्रदर बिली ग्राहम ने एक पूरा हवाई जहाज भर के रिलीफ मटेरियल भेजा था. సోదరులు బిల్లీ గ్రహం గారు అక్కడి నుంచి అమెరికా నుంచి ఒక విమానం నిండా మరి దానికి సంబంధించిన సరుకులు అవన్నీ పంపించినారు. आपने क्या किया? మీరేం చేశారు అని అడిగాడు. मैं अपने कानों से सुना, నేను నా చెవులారా ఈ మాట విన్నాను. अपनी आवाज को उसने ऊपर उठाया తన స్వరాన్ని ఆయన పెంచి और इंग्लिश में बोलता है, ఇంగ్లీష్ లో ఆయన అంటారు, दैट्स नॉट टू बी टोल्ड टू यू. ये आपको बताने वाली बात नहीं है. ఇది నీకు చెప్పే సంగతి కాదు. स्वार्थ को मार दिया उसने, తన స్వార్థాన్ని స్వయాన్ని చంపేసుకున్నాడు. कभी भी किसी बात में घमंड नहीं किया. ఏ విషయంలోనూ ఆయన ఎప్పుడు కూడా తను గర్వించలేదు. एक भी किताब उसने नहीं लिखा, ఏ ఒక్క పుస్తకం కూడా ఇప్పుడు ఆయన స్వయంగా రాయలేదు. एक भी उसके लिए एडवर्टाइजमेंट नहीं दिया गया, ఎప్పుడు కూడా తన విషయమే ఎప్పుడు ప్రకటనలు ఇచ్చుకోలేదు. एक भी बैनर अपने नाम का नहीं छपवाया, మరి తన పేరు మీద ఎప్పుడు ఒక్క బ్యానర్ కూడా ముద్రించుకోలేదు. एक भी स्टैटिस्टिक्स उसने कभी किसी को नहीं दिया. మరి ఎప్పుడు కూడా मतलब ये लेखा जोखा, हमारी इतनी मंडलियां हैं, हमने इतना बपतिस्मा दिया, कभी उसने नहीं किया. ఎప్పుడు కూడా మరి నా సంఘం, నాకు ఇన్ని సంఘాలు ఉన్నాయి, మాకు ఇన్ని మరి మీటింగ్లు జరుగుతాయి, మేము ఇంతమంది ఉంటున్నాము అని అటు దానికి సంబంధించిన లెక్కలు ఎప్పుడు ఎవరికి బయట వారికి చెప్పలేదు. छठवा, ఆరవది मटेरियलिज्म. మరి हीवाइट्स भाई भगत सिंह के पास, మరి సౌలు భగత్ సింగ్ గారి యొద్దకి प्रियो उनके पास अपना एक खुद का एक अच्छा कमरा कभी नहीं बनवाया. మరి తన కొరకై తాను ఎప్పుడు ఒక మంచి గదిని కూడా ఆయన నిర్మించుకోలేదు. फिलिप आंटी कह रही थी, సోదరు ఫిలిప్ ఆంటీ గారు చెప్తూ ఉండేవారు, more than 20-25 years he lived along with the brethren.
దాదాపుగా 20-25 సంవత్సరాలు సహోదరులతోనే కలిసి ఉండేవాడు. बहुत बाद में जब प्रार्थना करने के लिए मुश्किल हो रही थी तो थोड़ा पैसा देकर फर्स्ट फ्लोर में एक छोटा सा कमरा बनवाया अपने आप यहोशमा में. మరి చాలా సంవత్సరాల తర్వాత ఇంకా సమయం అక్కడ స్థలం చాలా మరి ఇబ్బందిగా ఉన్నప్పుడు కొంత డబ్బులు వెచ్చించి పైన ఒక గది ఆయన మరి సిద్ధపరచుకున్నారు. कपड़ों के विषय में, మరి బట్టల విషయంలో, भोजन के विषय में, భోజన విషయంలో, सारी बातों में అన్ని విషయాల్లో కూడా कभी भी उसने संसार के वस्तुओं से प्रेम नहीं किया. ఎప్పుడు ఈ లోక వస్తువులను ఆయన ప్రేమించలేదు. बड़ा सिंपल उनका जीवन था. ఎంతో సాధారణమైన జీవితం. प्रियो, प्रभु यीशु मसीह ने कहा ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు लूका 12:15 में, లూకా సువార్త 12:15 The life of a man is not in the things of the world. संसार की वस्तुओं में मनुष्य का जीवन नहीं है. మరి ఈ లోక వస్తువుల్లో మనుషుని యొక్క జీవితం లేదు కానీ ओ प्रियो, ये सारी बातों में हमको नहीं ध्यान देना है. మరి ఈ విషయాలన్నిటిలో మనం ధ్యానం ఉంచకూడదు. मैं आपसे कह रहा हूँ, నేను మీతో చెప్తూ ఉంటున్నాను, ये कॉस्टली मोबाइल्स को मत खरीदना. మరి ఎంతో ఖరీదైన మొబైల్ కొనుక్కోవద్దు. बड़े बड़े कीमती कपड़ों को भी मत खरीदना. ఎంతో విలువైన మరి డబ్బు పెట్టి పెద్ద మంచి వస్త్రాలు కొనుక్కోవద్దు. संसार की वस्तुओं के लिए इस रीति से आप व्यय मत करना. మరి ఈ లోక వస్తువుల కొరకు ఈ రీతిగా మీరు మరి ఆ కోరిక, ఆ మోహం కలిగి ఉండవద్దు. प्रभु कहता है, ప్రభు వారు అంటున్నారు, व्यवस्था विवरण ద్వితీయోపదేశకాండము 10 अध्याय 10వ అధ్యాయము 18 वचन, 18వ వచనం, विधवाओं के लिए, अनाथों के लिए, परदेशियों के लिए प्रभु इतना प्रेम करता है कि वो उनको अन्न और वस्त्र, फूड एंड रेमेंट दोनों देता है. మరి అనాథల విషయంలోను, ఆ తల్లిదండ్రులు లేని వారి విషయంలోను, విధవరాండ్ర విషయంలోను ప్రభు వారిని ఎంతగానో ప్రేమించి వారికి ఆయన అన్న వస్త్రములను అనుగ్రహించును అని और రాయబడింది. पौलुस कहता है, అపోస్తలుడైన పౌలు అంటాడు, 1 तिमोथी 6 और उसके 8 में, మొదటి తిమోతి 6వ అధ్యాయం 8వ వచనంలో, यदि हमारे पास अन्न और वस्त्र, फूड एंड रेमेंट है, उसी में कंटेंट रहो, तृप्त हो जाओ. అన్న వస్త్రములు కలిగిన వారమై సంతృప్తి కలిగి ఉందుము అని क्योंकि అంటాడు. भक्ति के साथ जो भक्ति है उसी में बहुत लाभ हम कमा सकते हैं. ఎందుకంటే సంతృష్టి కలిగిన దైవ భక్తి ఎంతో గొప్ప లాభ సాధకమై ఉన్నది. ये कंटेंटमेंट जो है, ఈ సంతృప్తి అనేది इसी के द्वारा, దీని ద్వారా, इसी हथियार के द्वारा, ఈ యొక్క ఆయుధం ద్వారా संसार के वस्तुओं का मोह, उसके ऊपर हम विजय प्राप्त कर सकते ఈ हैं. లోకంలో ఉన్న వస్తువుల మీద మనం ఆ మోహం మీద నుంచి మనం జయాన్ని चाहे పొందుతాం. दुनिया के लोग कितना भी करें. మరి ఈ లోకస్తులు ఏమైనా చెప్పనివ్వండి, अब ये कंटेंटमेंट की जो बात है, ఈ సంతృప్తి అనేది, मैं एक छोटा सा उदाहरण देना चाहता हूँ. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. कई बार मैंने घर में बोला, అనేక మార్లు నా ఇంట్లో నేను చెప్పాను. आज मैं सबों के साथ शेयर कर रहा हूँ. నేను అందరితో పాటు నేను ఈ రోజు పంచుకుంటూ ఉన్నాను. तृप्ति के लिए, संतृप्ति के लिए మరి సంతృప్తి కొరకై ना केवल वस्तुओं की आवश्यकता है, కేవలం వస్తువుల యొక్క అవసరత మాత్రమే కాదు, कभी कभी हमको मित्रों की भी आवश्यकता है. కొంతమందికి కొన్నిసార్లు మనకు స్నేహితుల అవసరం ఉంటుంది. पत्नी है, నా భార్య, मेरा पति है, నా భర్త, ये मेरे बच्चे हैं, ఈ నా పిల్లలు, ये मेरे लोग हैं, వీరు నా వారు. ये हम घर में वेकेशन मनाने के लिए जा रहे हैं. మేము అందరం కలుసుకొని మేము బయట ఏదో వెకేషన్ కోసం వెళ్తూ ఉంటున్నాము. गर्मियों की छुट्टी में दादा दादी के घर जाते हैं. మరి సెలవు దినాల్లో తాత ముత్తాతలు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం. महामारी के दिनों में भी एडी विलियम्स अंकल बोलते हैं ग्रेस को, कैन यू कम फॉर अ फ्यू डेज टू सी मी. మరి ఇలాంటి మహమ్మారి మనం ప్రయాణించలేని దినాల్లో కూడా ఎడ్విలెన్స్ అంకుల్ గారు మరి గరేస్ ఆంటీని కొన్ని దినాలు నా ఎద్దుకు వస్తావా అని అడుగుతూ ఉంటారు. इसके द्वारा भी मन को बड़ी संतृप्ति, कंटेंटमेंट मिलता है. మరి దీని ద్వారా మనకు ఎంతో సంతృప్తి అనేది దొరుకుతుంది. भाई भक्त सिंह को देखिए, సౌలు భక్త్ సింగ్ గారిని చూడండి, ना कोई माता पिता, ఆయనకి తల్లిదండ్రులు, ना कोई पत्नी, భార్య లేదు, ना कोई बच्चे, పిల్లలు లేరు, ना कोई घर वाले. మరి తన సొంత ఇంటి వారు లేరు. He is a man who lived without ఇమోషనల్ సపోర్ట్. మరి ఎటువంటి మరి భావోద్రేకమైన మరి సామర్థ్యము ఆయనకి సపోర్ట్ అనేది ఏది కూడా ఆయన లేకుండా ఉంటున్నాడు. ज़्यादा वो प्रभु में तृप्त था. మరి ఎంత ఎక్కువగా ప్రభువులోనే ఆయన సంతృప్తి కలిగి ఉంటున్నాడు. प्रभु ने ऐसा हमको नहीं रखा है. మరి అయితే ప్రభు మనల్ని ఆ రీతిగా ఉంచలేదు. अच्छा परिवार दिया है, మంచి కుటుంబాన్ని बाल ఇచ్చాడు, बच्चों को दिया है, పిల్లల్ని ఇచ్చాడు, अच्छे सेवक लोगों को दिया है. మంచి సేవకుల్ని ఇచ్చాడు. प्रभु दया करे, దేవుడు దయ ये చూపించాడు. संसार के वस्तुओं से मोह न रखते हुए, ఈ లోక వస్తువుల మీద మన మోహాన్ని ఉంచుక प्रभु से प्रेम करते हुए, ప్రభువును ప్రేమిస్తూ हमारे जीवन में उस संतृप्ति को भक्ति के साथ हम अनुभव कर सके. మరి మన యొక్క జీవితాల్లో ఆ యొక్క సంతుష్టి సహితమైన దైవ భక్తిని మనము కలిగి ఉందము గాక. आखिरी చివరిగా यबूसी, యబూసీలు, ये वो लोग हैं जो बाहरी देह को, मंदिर को नष्ट कर देते हैं. మరి వీరెవరంటే బాహ్య మరి మరి శరీరాన్ని అనగా దేవాలయాన్ని పాడు చేసేవారు. ये हमारा देह मंदिर है. మన యొక్క శరీరము దేవునికి దేవాలయము. पवित्रता के द्वारा, प्रभु यीशु मसीह की पवित्रता के द्वारा इस देह को हम नाश होने से या अशुद्ध होने से बचा सकते हैं. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధి ద్వారా దీన్ని మనం అపవిత్రం కాకుండా, నాశనం కాకుండా మనం కాపాడుకుంటాం. Jesus
kept his body as the temple. యేసు క్రీస్తు ప్రభువారు తన యొక్క శరీరాన్ని మరి దేవాలయంగా కాపాడినారు. Brother Buxing Saul Buxing kept garu his body as a temple of God. మరి తన యొక్క దేహాన్ని దేవుని దేవాలయంగా ఆయన వినియోగించినాడు. मैं सोचता हूँ నేను- शायद वही पवित्रता के कारण परमेश्वर की छाप उसके ऊपर लग सकी. మరి ఆ పవిత్రతను బట్టి నేను అనుకుంటాను దేవుని యొక్క ముద్ర ఆయన మీద నిలిచి ఉండినది. डैनियल स्मिथ कहते हैं, డానియల్ స్మిత్ గారు అంటారు, Brother Buxing has raised the structure of faith so high, it is difficult to imagine it will stand after his demise. भाई बक्सिंग ने विश्वास के ढांचे को इतना बड़ा बना दिया है कि उसके मृत्यु के पश्चात वो टिकेगा, ये सोचना मुश्किल है. ప్రియులరా, మరి ఆ మాట సోదరులు బక్సింగ్ గారు ఆ విశ్వాస డానియల్ స్మిత్. డానియల్ స్మిత్ గారు అన్న మాట, మరి సోదరులు బక్సింగ్ గారు ఆ విశ్వాసపు కట్టడాన్ని భవంతిని ఎంత ఉన్నతంగా కట్టినారంటే ఆయన కానీ మరి చనిపోయిన తర్వాత అది నిలబడటం అనేది ఎంతో కష్టం అని చెప్పారు. एक और आखिरी बात, ఇంకొక చివరి మాట भाई बक्सिंग ने ब्रदर शमा से कहा, సోదరులు బక్సింగ్ గారు సోదరు షమ్మాతో చెప్పారు, शमा, I have one complaint against God. మరి షమ్మా, దేవుని మీద నాకు ఒకే ఒక్క ఫిర్యాదు ఉన్నది. He is too good to me. ఆయన నా విషయంలో ఎంతో మంచివాడు. भाई शमा, परमेश्वर के विरोध में मेरी एक ही शिकायत है, वो मेरे प्रति बहुत अच्छा है. సోదరుడు షమ్మా, దేవుని విషయం మీద దేవుని విషయంలో నేను కానీ ఫిర్యాదు చెప్పాలంటే ఒకే ఒక ఫిర్యాదు ఉన్నది, ఆయన నా విషయంలో ఎంతో మంచిని కనపరిచినాడు. Can you also say this testimony? God is too good to me. మరి నీవు నేను ఈ రీతిగా మనం సాక్ష్యం ఇవ్వగలమా? దేవుడు నా విషయంలో చాలా మంచివాడని. यदि आपने आज तक उस प्रभु यीशु मसीह के भलाई को अनुभव नहीं किए हैं, నేటి వరకు కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మంచితనాన్ని కానీ మీరు ఇంకను అనుభవించకపోతే आइए कलवरी के क्रूस के पास. కలవరి సిలువ యొద్దకు రండి. प्रभु यीशु मसीह आपके पापों के लिए मारे गए ప్రభువైన యేసు క్రీస్తు వారు మీ పాపముల కొరకై మరణించినాడు. और आपको जस्टिफाई करने के लिए, धर्मी ठहराने के लिए फिर से जी उठे हैं. మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన తిరిగి లేచి ఉంటున్నాడు. यदि आप विश्वास करेंगे, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే आप और आपका परिवार उद्धार पाएगा. మీరును మీ కుటుంబము రక్షణ పొందుతుంది. तब आप भी जयवंत जीवन बिता అప్పుడు सकोगे. మీరు కూడా విజయవంతమైన జీవితాన్ని జీవించగలుగుతారు. और जैसे भाई भक्त सिंह ने प्रभु यीशु मसीह के इन हथियारों को इस्तेमाल करते हुए जयवंत जीवन बिताते हुए हमारे लिए एक अच्छा आदर्श छोड़कर गए हैं, हम भी अपने बच्चों के लिए, इस पीढ़ी के लिए एक अच्छा आदर्श हम भी छोड़ सकते ఏ हैं. రీతిగా ఏ రీతిగా సోదరులు బక్సింగ్ గారు మరి ఈ యొక్క ఆయుధములను, ఆత్మీయ ఆయుధములను మరి మంచిగా వినియోగించిన వారై మన కొరకై మంచి మాదిరిని ఆయన వదిలి వెళ్ళినారు. మనం కూడా మన యొక్క జీవితాలను దాన్ని అవలంబించిన వారమై మన ముందు తరాలకు అలాంటి మాదిరిని మనం విడిచిపెట్టదాము గాక. प्रभु इस वचन की रक्षा करे. దేవుడు ఈ వాక్యాన్ని రక్షించును గాక.